డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. అలాగే ప్రజ్ఞ జైస్వాల్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. శ్రద్ధా శ్రీనాథ్, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లి గారు, వి సెల్యూట్ యూ. ఇక తమన్ గారు అండ్ బాలకృష్ణ గారు అంటే కల్ట్ కాంబినేషను ఆల్రెడీ చెప్పేశారు మనకి ఇదే వేదికగా, థియేటర్లో స్పీకర్స్ జాగ్రత్త అని. అయితే డాకు మహారాజ్ సినిమా అందుకున్నటువంటి విజయాన్ని అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు ఈ సక్సెస్ ప్రెస్ మీట్కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. శ్రీకర స్టూడియోస్ ప్రెజెన్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ గారు అండ్ సాయి సౌజన్య గారు నిర్మాతలుగా, బాబీ కొల్లి గారి దర్శకత్వంలో, తమన్ గారి ఫెంటాబులస్ మ్యూజిక్ డైరెక్షన్లో, మన విజయ్ కార్తిక్ కన్నన్ గారు బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని చేయగా, అవినాష్ కొల్లా గారు ఆర్ట్ వర్క్ని చేయగా, అలాగే వెంకట్ గారు బ్యూటిఫుల్ స్టంట్స్ని చేయగా, ఎంతోమంది టెక్నీషియన్స్ లైక్ నిరంజన్ గారు, రూబెన్ గారు లాంటి ఎడిటర్స్ వర్క్ చేసిన మన నందమూరి నటసింహం, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు వన్స్ అగైన్ గండ్ర గొడ్డలతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తిరగ రాసేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు నందమూరి బాలకృష్ణ గారు, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల్లా అండ్ ముఖ్యంగా వేద అగర్వాల్. వేద చాలా క్యూట్గా ఇందులో పర్ఫామ్ చేసినటువంటి వేదకి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ టుడేస్ ఈవెంట్ స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. KLM Fashion Mall, keep loving more, proudly presents today's event, our super success blockbuster press meet of Daku Maharaj, which is powered by Priya Gold, and also our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America. Health partners Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is on Aditya Music వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అండ్ నందమూరి బాలకృష్ణ గారిది ఆల్వేస్ అ హిట్ కాంబినేషన్. మరొక్కసారి ఆదిత్య మ్యూజిక్ కిటీలో ఇంకొక హిట్ సాంగ్స్ లిస్ట్ చేరిపోయిందనే చెప్పాలి. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. సో ఈరోజు మన ఈవెంట్ని శుభప్రదంగా థియేటర్లో వచ్చినటువంటి రెస్పాన్స్తోనే మొదలు పెట్టేద్దాము. బాలకృష్ణ గారి సినిమాలు 1 కాదు 2 కాదు, వరుసగా 4వ సినిమా 100 కోట్లు దాటడం అంటే అది మామూలు విషయం కాదు. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పాలి. 114 కోట్లు అండ్ స్టిల్ అన్స్టాపబుల్. మరి ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ ఒక్కసారి థియేటర్ రెస్పాన్స్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ది రెస్పాన్స్ ప్లీజ్. డాకు మహారాజ్ అంటూ టీజర్లతో ట్రైలర్లతో ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని 100% కాదు 200% డెలివర్ చేశారు. సింహ గర్జన ఎలా ఉంటుందో అడవిలో మనం వినటం కాదు, స్పీకర్లో నుంచి ఎలా ఉంటుందో నందమూరి బాలకృష్ణ గారు మనకి చూపించేశారు. అలాగే ప్రతి ఒక్క డైలాగ్లోనూ సింహం వేటాడితే చీకట్లో కాదు, సిల్వర్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూపించినటువంటి మా డైలాగ్ రైటర్స్ని, అలాగే రైటర్స్ని, స్క్రీన్ ప్లే రైటర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోలెడని 1-లైనర్ డైలాగ్స్ని విన్నాము. మరి వాటికి ఈ రైటర్సే కారకులు, వారికి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా చక్రవర్తి గారు ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. బాలకృష్ణ గారి సినిమాల్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ నరసింహనాయుడు. ఆ సినిమా కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఈ సంక్రాంతికి మా డాకు మహారాజ్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీకి నేను ఒక స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా హీరోగా, ఒక గౌరవనీయులైన ఎమ్మెల్యేగా, అలాగే మనందరం గుడిలా భావించే బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా, ఇలా ఎలాగైతే రియల్ లైఫ్లో బాలకృష్ణ గారు 3 రోల్స్ ప్లే చేస్తారో ఈ మూవీలో కూడా ఆయన 3 పాత్రలు నటించారు. ఆ 3 పాత్రల్లో నట విశ్వరూపం చూపించారు. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ బాబీ డియోల్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ బాబీ సార్. విల్ ఆల్వేస్ చెరిష్ ఆల్ దోస్ మీటింగ్స్ వీ హ్యాడ్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఇన్ ముంబై. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ మా హీరోయిన్స్, దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ ప్రజ్ఞ గారు, థ్యాంక్ యూ శ్రద్ధ గారు. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ వేద, తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. కీప్ ఇట్ అప్ వేద. అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ నేను బావా అని పిలిచే మా డైరెక్టర్ బాబీ గారి గురించి చెప్పాలి. తన ప్రతి మూవీకి ప్రతి సీక్వెన్స్, ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసే వరకు తను నిద్రపోడు, టీంని నిద్రపోనివాడు.
అలాగే ఈ మూవీ ఇంటర్వల్ బ్లాక్ ఎక్స్ట్రాడినరీగా ఉందని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా దాన్ని 10 టైమ్స్ ఎక్కువ ఉంటుందని నేను కాదు చూసిన ఆడియన్స్ చెప్తున్నారు. ప్రౌడ్ ఆఫ్ యూ బావా. అండ్ అలాంటి విజువల్స్ ఇచ్చిన విజయ్ కార్తిక్ బ్రో థ్యాంక్ యూ, వెంకట్ మాస్టర్ థ్యాంక్ యూ. అండ్ తమన్ సార్ గురించి ఒక మాట చెప్పాలి. ఆ పరమశివుడు ఒక డమరుకంతో శివ తాండవం చేస్తే తమన్ గారు అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో తమన్ తాండవం చేశారు ఈ సినిమా మ్యూజిక్ కోసం. థ్యాంక్ యూ తమన్ అన్న. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, హీరో గారికి, బాబీ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్. ఇంకా చూడని ఆడియన్స్ చాలామంది ఉన్నారు. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం. మీకు ఈ సినిమా డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మోహన్ కృష్ణ గారు, మీరు మాకు గుర్తున్నట్టయితే లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ గారితో మీకు చాలా సంభాషణలు జరిగాయి. వాటిలో నుంచి కొన్ని మాతో షేర్ చేస్తానని చెప్పారు. ఏవైనా ఈ సక్సెస్ మీట్లో ఏవైనా? అవన్నీ సీక్రెట్ అండి, చెప్పకూడదు. ఓహో, ఓకే. బాబీ సృష్టించిన ఈ డాకు మహారాజు సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చింది కాదు. 20 ఇయర్స్గా అతను ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వచ్చాడు. నాకు ఎప్పటికి గుర్తు, అరౌండ్ 2003లో అనుకుంటా, మీ ఇద్దరం నేను చిన్నకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను. ఇది రైటర్గా ట్రై చేస్తూ నేను వెళ్తే అక్కడ చిన్న కుర్రాడు లాగు వేసుకుని చిన్న ప్యాడ్ పట్టు రాసుకుంటూ కనిపించాడు ఫస్ట్ టైం. అప్పుడు మా ఇద్దరికి చిన్న పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మా ఇద్దరం కలిసి ఫిషర్మన్ కోవ్కి, చెన్నై దగ్గర ఫిషర్మన్ కోవ్లో సిట్టింగ్కి తీసుకెళ్తే మా ఇద్దరికి ఒక రూమ్ అలాట్ చేశారు. పొద్దున్న లేచిన తర్వాత రెండు విషయాలు అడిగాడు. ఒకటి, నేను బాబాయ్ని పిలుస్తాను అన్నాడు. ఓకే అన్న. నా డైరెక్టర్ అవ్వాలి ఉందన్నాడు. ఏమో అవ్వచ్చేమో అన్న. కానీ నిజంగా సీరియస్గా తీసుకుని నిజంగా డైరెక్టర్ అయిపోయాడు. అది అదృష్టం కూడా అయ్యింది కాదు, చాలా కష్టపడితే అయ్యాడు. చాలా కష్టపడతాడు. ఒక రకంగా చెప్పాడు, పైకి రావాలంటే ఎవరైనా కష్టపడతాడు. బాబీ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే ఎవరైనా చెప్పినా కూడా తీసుకుంటాడు ఫస్ట్. అది రిసీవింగ్ క్యాంటీన్ ఓపెన్ చేసి పెట్టుకుంటాడు ఇట్లా. అంటే ఒక చిన్న కుర్రాడు చెప్పినా, ఎవరైనా కొత్త కుర్రాడు చెప్పినా కూడా, ఏం డౌట్ అడిగినా కూడా దాని గురించి వర్క్ చేసి వాడిని సాటిస్ఫై చేయాలి. ఏదో నీకేం తెలియదు అని పక్కన పెట్టడం ఇది లేదు. ఆ లక్షణమే అతనికి సక్సెస్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. అతని సక్సెస్ వెనకాల ఉన్న అందరూ తోడయ్యారు లక్కీగా. కాసాల శ్యామ్ గారి దగ్గర నుంచి మంచి పాటలు రాశారు ఆయన. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, అలాగే తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి చాలామంది చాలా చెప్తారు. నేనేం చెప్పినా కూడా దాన్ని తక్కువగా అనిపిస్తుంది. ఎక్స్ట్రాడరీ సార్, ఎక్స్ట్రాడరీ. ఇకపోతే వేద గురించి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఆ వేద పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిపోతూ పోయేవాళ్ళం మేము సెట్లో. ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి ఉంటుంది అది పర్మనెంట్గా. ఆఫ్టర్ కొన్ని ఏళ్ళ తర్వాత ఆ పిల్ల పెద్ద అయిన తర్వాత బాలీవుడ్ని తన యాక్టింగ్తో వెళ్ళబోయి హీరోయిన్ అవుతుంది. మళ్ళీ బాలయ్య గారి పక్కన హీరోయిన్గా చేస్తుంది. సరే, ఒక మొక్క బాలయ్యబాబు గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేదు యాక్చువల్గా. ఆయన నిజంగా ఆయనతో ట్రావెల్ అయ్యేది కాబట్టి చెప్తున్నా. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తానని అని అంటుంటే నిజమే, అది పెద్ద అనిపించేది కాదు. తర్వాత సినిమా షూటింగ్ అప్పుడు అర్థమైంది. సీతారాం క్యారెక్టర్ అంటే సీతారాం ఇంజనీర్లానే ఉండేవాడు. డాకు గెటప్ వేసుకు కూర్చుంటే నిజంగా కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. అలాగా ఆయన పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి లీనమైపోయాడు. ఆయన గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్తా, నేను ముగించేస్తా. ఆయన పట్టుదల, క్రమశిక్షణ ఎలా ఉంటుంది, ఒక పని ఆయన పొద్దున్నే 3 గంటలు లేచి ఎక్సర్సైజ్ చేసి పూజ చేసుకుని షూటింగ్కి వస్తారు ఆయన. అంటే 3 o'clock అందరూ నిద్రపోయే టైం అది, గట్టిగా నిద్రపోయే టైం అది. సరే, షూటింగ్ నైట్ షూట్ అయ్యి అరౌండ్ 2:30 ఆ ప్రాంతాల్లో ఆయనకి, సార్ బాబు మీరు వెళ్ళి పడుకోవచ్చు అంటే, పక్కన ఆయనది సూట్ రూమ్ ఉంది 101. సూట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ట్రాక్ సూట్ వేసుకుని బయటకు వచ్చాడు. బాబు ఎక్కడికి వెళ్తానంటే, టైం 3 అయింది కదా, జిమ్కి వెళ్తారా అన్నది. అది దట్ నిజంగా ఆ క్రమశిక్షణ నాకుంటే పట్టుండేది కాదు. కనపడకుండా మేనేజ్ చేస్తాను, చొక్కా లేదు మా అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏమండి నాకెందుకుంటా, మీ పక్క నుంచి నాకు ఎవరు 40 hours చూడటం మానేశారు బాబు. అంత పూర్వం చూసేవాళ్ళు, మీ పక్క నుండి చూడటం మానేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమ గారు, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వినీత్ గారు. హలో అండి, హాయ్, ఐఎమ్ వినీత్, వన్ ఆఫ్ ద రైటర్స్ ఈ మూవీకి.
ఈ మూవీలో 1.5 year జర్నీ అండి మాది, చక్రి గారిది, మోహన్ కృష్ణ గారిది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ. మేము చాలా నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ బాబీ అన్న పెట్టి మేము చాలా చేసి, డైలాగ్ రైటర్స్ బాను నందు కూడా వాళ్ళు ఇక్కడ లేరు. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఇవాళ ఇందాక సక్సెస్ అయిన తర్వాత జనం ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇట్స్ సో హ్యాపీ, సో హార్టనింగ్, ఫుల్ఫిల్లింగ్. ఫస్ట్లీ ఒక సినిమా గురించి జనరలీ ఒక డిఓపి గురించి ఎవరు మాట్లాడడం నేను ఈ సినిమాకే చూస్తున్నాను. సో విజయ్ కార్తిక్ గణన్ గారి వర్క్ ఇట్స్ అమేజింగ్. యా, జనరలీ అంటారు కదా ఒక ఫ్రేమ్ ఈజ్ వర్త్ 1000 words అని. ఆయన నిజంగా ఒక ఫ్రేమ్ పెడితే ఇవాళ 1000 people కాంప్లిమెంట్స్గా అది చెప్తున్నారు. సో ఈ షోన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ ఫ్రేమ్ మళ్ళీ ఒకసారి ఆయన ఆర్టిస్ట్రీతో. అండ్ డ్యూరింగ్ దిస్ ఫిలిం ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ, తమన్ గారి స్టూడియోలో ఐ వెంట్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తే ఐ వెంట్ క్రేజీ. ఆయన ఎవరైనా గొప్ప గొప్ప పనులు చేస్తే మనం ఇన్స్పైర్ అవుతాం, ఆయన డైలీ రొటీన్ చూస్తే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. హీ ఈజ్ వర్కింగ్ ఆన్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్. అసలు ఆయన క్రియేటివ్గా ఎలా ఉంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇట్స్ క్రేజీ. ఆయన వర్క్ ఎథిక్ చూసి ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. అండ్ ఇవాళ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఆయనది అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, అది తెర మీద కాదు, మీరు ఆడియన్స్ నరాల్లో ప్లే చేస్తున్నట్టుంది మ్యూజిక్. ఇట్స్ లైక్ ఇంట్రావీనస్ మ్యూజిక్ అనొచ్చు సార్ మీది. ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఎగ్జాజరేషన్. అండ్ తమన్ గారు యూజువలీ సినిమా గురించి మాట్లాడేది నాకు చాలా బాగా అనిపిస్తుంది. హీ టాక్స్ లైక్ ఈ సినిమా ఇది అడుగుతోంది, ఈ సినిమా ఇది చేస్తుందని. ఈ టాక్స్ యాజ్ ఇఫ్ ద సినిమా ఈజ్ ఏ లైవ్ థింగ్. దట్స్ వాట్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ వర్క్. ఆయన సినిమాను ఒక లివింగ్ బ్రీతింగ్ బీయింగ్గా చూస్తారు. హీఈస్ ఆల్వేస్ ఇన్ ఎ రిలేషన్షిప్ విత్ హిస్ మూవీస్ అనిపిస్తుంది నాకు. దట్స్ వన్ ఆసమ్ థింగ్ సార్. అండ్ బాలయ్య గారి గురించి చెప్పేంత వయసు కాదు నాది, నా వయసు ఆయన అనుభవం అంతా కూడా ఉండదు. బట్ సార్ యాజ్ ఎ రైటర్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. బాబీ అన్న ఎప్పుడైతే ఆ మెట్ల మీద మీరు కూర్చుని పర్ఫామ్ చేసే సీన్ ఫస్ట్ టైం చూపించారో ఎడిట్ రూమ్లో, నాకు కళ్ళు చెమ్మగిల్లి చోక్ అయిపోయి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాను. అదే ఒక లెవెల్ అంటే ఈ సినిమా నేను ఒక 100 సార్లు చూసుంటాము ఎడిట్ రూమ్లో మేమందరం. 100 సార్లు మేమందరం కళ్ళు చెమ్మగిల్లి చోక్ అయ్యాం సార్. ఒక యాక్టర్ జనరల్గా నటిస్తే ఒకసారి రియాక్ట్ అవుతామేమో, జీవిస్తే 10 సార్లు అవుతామేమో, 100 సార్లు అవుతున్నాం అంటే మీరు నిజంగా పూనారు సార్ ఆ క్యారెక్టర్లో. మీ ప్రాసెస్ ఫర్ ఎ క్యారెక్టర్ నాకు అర్థమైంది. యూ పొసెస్ ద క్యారెక్టర్ సార్, సీరియస్లీ. మీరు మా నాన్న హ్యూజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ సార్. సో ఆయన అనేవాళ్ళు పరకాయ ప్రవేశం అనేది. నాకు ఇవాళ అర్థమైంది పరకాయ ప్రవేశం అంటే ఆ పాత్రను ఆవాహనం చేసుకోవడం, దాన్ని పొసెస్ చేయడం అని. అది మీలో చూశాను సార్. ఇట్స్ రియలీ వన్ ఆఫ్ ద రేరెస్ట్ థింగ్స్ అండ్ ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ యాజ్ ఎ రైటర్. థ్యాంక్ యూ సార్. అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ శ్రద్ధ గారు, ప్రజ్ఞ గారు, యువర్ రోల్స్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. బాలయ్య గారి పెయిరింగ్ లాగా అని అనుకున్న వాళ్ళకి మీరిద్దరు ఇచ్చిన సర్ప్రైజ్ కూడా ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఎ లాట్. ఎవరైనా ఫిలిం చూడకపోతే ఐ థింక్ యూ విల్ బీ ఇన్ ఫర్ ఎ గ్రేట్ సర్ప్రైజ్. అండ్ వేద, షీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఫైనలీ బాబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మనది 3 film జర్నీ. విత్ ఎవ్రీ ఫిలిం నువ్వు ఎలా ఇంప్రూవ్ అవుతున్నావు, హౌ మచ్ బెటర్ యు ఆర్ గెట్టింగ్, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. క్లోజ్గా చూసి నేను చాలా నేర్చుకుంటాను నీతో ఎవ్రీ టైమ్. అండ్ ఐ హోప్ మొన్న బాలయ్య గారు అన్నట్టు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లాగా ఐ థింక్ ఫ్రమ్ నౌ దిస్ ఇస్ బాబీ 2.0. మీరు ఇప్పటి వరకు చూసిన బాబీ అన్న వేరు, ఇప్పుడు నుంచి మీరు చూడబోయే బాబీ అన్న వేరు. దిస్ ఇస్ మై వర్డ్, ఐ ప్రామిస్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే యుగంధర్ గారు, విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటర్స్ నిరంజన్, రూబెన్, అండ్ నాతో వర్క్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ సందీప్, పబ్లిసిటీ కపిలన్, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ వండర్ఫుల్ రైటర్స్. ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందిస్తున్నటువంటి డైలాగ్ రైటర్స్కి, స్క్రీన్ ప్లే రైటర్స్కి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. అండ్ ఒక పక్కన నందమూరి బాలకృష్ణ గారి సినిమాలన్నీ 100 కోట్లు, 4వ సినిమా వరుసగా దాటుతుంటే, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఒకదాని తర్వాత ఒకటి కొడుతూనే వెళుతున్నారు. 100 crores క్లబ్స్లోకి చేరిపోతున్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా. అండ్ డైలాగ్ల ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి బాబీ గారు, విత్ యువర్ పర్మిషన్, ఒక్కసారి టీజర్లో మీరు చెప్పినటువంటి ఆ డైలాగ్ ఉంది చూసారా, ఆ వాయిస్ ఓవర్ ఒకసారి వినాలనుంది, మా కోసం వినిపిస్తారా? చాలా మందికి తెలుసు అది బాబీ గారి వాయిసేనని, బట్ జస్ట్ అంటే ఓకే. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేస్తున్న ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే శాసించిన మహారాజుది. డాకు మహారాజ్, డాకు మహారాజ్, డాకు మహారాజ్. మీరు చెప్తుంటే ఇక్కడ కోరస్లో మా రైటర్స్ అందరూ చెప్పారు. ఒక్కసారి రైటర్స్ చెప్తారండి ఇప్పుడు. రెడీ అందరూ కలిసి.
ఇప్పటి వరకు కోరస్ సింగింగ్ విన్నాము, కోరస్ డైలాగ్ డెలివరీ. రెడీ ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను వాడించే రావణుడిది కాదు, రాజ్యమే లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. సూపర్ సూపర్. సో ఈ టీజర్ తో మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు డాకు మహారాజ్ అనేటువంటి క్యారెక్టరు. అండ్ అక్కడి నుంచి ఈ రోజున సెలబ్రేటింగ్ 114 crores ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఇండస్ట్రీలో సంక్రాంతికి బాలకృష్ణ గారి సినిమాలు అంటేనే ఒక ఆనవాయితీ. మళ్ళీ ప్రూవ్ అయిపోయింది సంక్రాంతి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అవ్వాల్సిందేనని. సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద కంప్లీట్ టీమ్. అండ్ వేదిక మీదకి రావాల్సిందిగా మన ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్స్ అనంత్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో పాటు. ఈ సినిమాలోని పాటలు రాశారు. అలాగే కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సార్, మా అనంత్ శ్రీరామ్ గారు అద్భుతమైనటువంటి పాటల్ని, మనసుకి హత్తుకునేటువంటి అందమైనటువంటి లిరిక్స్ని మనకు అందిస్తూ ఉంటారు. కాసర్ల శ్యామ్ గారు ఆ మట్టి వాసనలు గుబాళించేటువంటి సాహిత్యాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అనంత్ శ్రీరామ్ గారిని ఇటీవల కాలంలో ఇంకొక సినిమాలో ఒక మంచి పాత్రలో కూడా చూసాము. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ముందుగా అనంత్ శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చుక్క నీరే చుక్క నీరే ఒక్క పూట సిక్కదాయే, వచ్చి దాహం తీర్సవయ్యా ఊరికి, పచ్చి గంగని పంపవయ్యా పైరుకి, రెక్కలన్నీ ముక్కలాయే డొక్కలన్నీ సిక్కిపాయే, వచ్చి కట్టం తీర్సవయ్యా సీమకి, సచ్చి నీకే పుడతా మళ్ళీ జన్మకి, మొక్కలన్నీ మొక్కుతా ఉన్నాయి, దిక్కులన్నీ తొక్కుతా ఉన్నాయి, గుక్కల్లోకి గుండెలు చేరి వెక్కి వెక్కి నిక్కుతా ఉన్నాయి, నల్ల మబ్బు నల్ల హంసాయే, జల్లు మాకు నల్ల పూసాయే, సెమ్మ కన్ను సెల్లని కాసాయే, ఓదొరా మాదొరా ఊతమీయరా, రాదొరా రాదొరా నువ్వే ఆసరా, ఏ బావి చూసినా ఎండమావిరో, ఏ బతుకు చూసినా ఎండినాదిరో. ఇంత అంగరంగ వైభవంగా సంబరంగా జరుపుకుంటున్న ఈ సక్సెస్ మీట్లో ఈ కరుణరసాత్మకమైన పాట ఏంటని మీకు సందేహం రావచ్చు. ఏకో రస కరుణ ఏవా అని భవభూతి గారు చెప్పారు. నవరసాలని గనక ఒక రేఖ మీద వేస్తే ఈ చివర కరుణరసం, ఆ చివర రౌద్రం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక కంట్లో కరుణరసం, ఒక కంట్లో రౌద్రరసం పండించిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికే చెందింది. ఆ రెండింటిని సమతౌల్యపరచడం అంటే ఎంతో అనుభవజ్ఞుడైన నటుడికే అది సాధ్యపడుతుంది. ఈ కథ బాబీ గారు చెప్పినప్పుడు నాకు తట్టిన ఒకే ఒక్క పదం గుర్రంపై నరసింహం అన్నది. డేగా డేగా అన్న పాటలో గుర్రంపై నరసింహం అనేది బాలకృష్ణ గారి స్వారీ చూసిన తర్వాత తట్టిన పదం అన్నమాట. చాలామందికి ఏముంది గుర్రం మీద వస్తున్నారు కదా అనుకోవచ్చు. ఈ గుర్రపు స్వారీ అనేది వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ధైర్యానికి వయసుతో సంబంధం లేదని నిరూపించే ఘట్టం ఆయన చేసిన గుర్రపు స్వారీ. మనకందరికీ గుర్రం 2 కాళ్ళ మీద నుంచుంటే చూపులకు చాలా బాగుంటుంది. దాన్ని హార్స్ రైడింగ్ ప్రక్రియలో రేరింగ్ అంటారు. అది ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా గుర్రం తన బరువు తన మొయ్యలేక పైకెళ్ళిన గుర్రం వెనక్కి పడితే గుర్రం మీద ఉన్న వ్యక్తి కింద పడతాడు. ఆ వ్యక్తి మీద 400 కేజీల గుర్రం పడుతుంది. 400 కేజీల ఒక బండ మన మీద పడితే ఎంత రిస్కో, హార్స్ని రేరింగ్ చేయడం అంత రిస్క్. ఈ దశలో ఇన్ని విజయాలు పొందిన తర్వాత కూడా సినిమా కోసం నేను ఏదైనా చేస్తానని నిరూపించిన ఆయన ధైర్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఆ గుర్రంపై నరసింహంలో సింహం నాయకుడైతే ఆ సింహ గర్జన మాత్రం ఈ సినిమాకి నేపథ్య సంగీతం ఇచ్చిన తమన్ గారిది.
మనకి దృశ్యం ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఆ నేపథ్య సంగీతం కూడా అంత అద్భుతంగా వినిపించబట్టి డాకు మహారాజ్ అన్న సినిమా విజయానికి ఒక మెట్టు పైనే ఉంది కానీ విజయంతో సరిపెట్టుకోలేదు. దానికి మూల కారణమైన తమన్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్న బృందం తరపున. ఈ సింహం గుర్రం ఈ స్వారీ చేయడానికి కావలసిన నేలను సమకూర్చింది మాత్రం దర్శకుడు బాబీ గారు. ఇప్పటి వరకు బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి బాబీ గారి సినిమాలు ఒక ఎత్తు అనడానికి ఈ ఎత్తుకి మధ్య వారధిగా డాకు మహారాజ్ చరిత్రలో నిలిచిపోతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇంత కమర్షియల్ సినిమాలో అయినా ఒక నీటి సమస్య గురించి ఒక ప్రదేశాన్ని చూపించి, ఆకు కూడా చిగురించని ఒక ఎండిపోయిన ఒక ప్రదేశాన్ని చూపించి, నా సినిమా మొత్తం నీ పాటలో వినపడాలని నాకు స్ఫూర్తినిచ్చి అద్భుతమైన పదాలు నాతో రాయించినందుకు మరొకసారి దర్శకుడు బాబీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విజయాన్ని పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాసల శ్యామ్ గారు మాట్లాడే ముందు కాసల శ్యామ్ గారి బాబు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. లిఖిత్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సుమ గారు. అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ ఈ సినిమా ఫస్ట్ రివ్యూ నా పెద్ద కొడుకు 2వ తారీఖు నాడు అమెరికాకి వెళ్ళాడు. వాడు ఇంకా అక్కడ సెటిల్ అవ్వలేదన్న, రూమ్ గట్రా ఏం చూసుకోలేదు. ఆ చూసుకోరా పని అంటే ఫస్ట్ నేను డాకు మహారాజ్ చూసి ఆ పని చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ రివ్యూ వాడు చెప్పాడు. అక్కడి నుంచి నాకు డాడీ సినిమా ఇచ్చి పడేసింది అని ఒక్క డైలాగ్ చెప్పాడు వాడు. అసలు ఫస్ట్ షో నుంచి హిట్ టాకు సొంతం చేసుకుంది మన డాకు మహారాజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్లో నేను రాసిన హిట్ పాటల్లో మరొక హిట్ పాట చేరింది. ఇంకా అసలు మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయింది ఈ సినిమాకి దబిడి దిబిడి అనే పాటతోని. ఆ రోజు నుంచి ఎంత శ్రమతోని ఎంత చెమటోడ్చి పనిచేశారో చివరికి ఆర్ఆర్లో కూడా అంతే శ్రద్ధ తీసుకొని డాకుగా మారడానికి ముందు నుంచి ఒక పాట ఉంటే బాగుంటుందని మళ్ళీ ఒక సర్కారోడా అనే ఒక మంచి పాట కూడా నాతోని తమ్మన్ గారు రాయించారు. ప్రతి ఒక్క సింగర్లో ఆ రోజు అక్కడ చూస్తుంటే ఒక్కొక్కరికి ఏదో ఒక పూనకం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఒక్కడు ఒక దగ్గర నిల్చుంటారు, అందరు ఇట్లా ఊగిపోతున్నారు ఆర్ఆర్ జరిగే సమయంలో. థ్యాంక్ యూ సార్, మంచి పాట ఇచ్చారు. మీరు ఈ నందమూరి తమన్ అనే పేరు మీరు సార్థక నామధేయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబీ అన్న, ఇది పక్కా ఒక డైరెక్టర్ సక్సెస్ సినిమా. వాట్ ఇంటెలిజెంట్ రైటింగ్ అన్న. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు ఆ వేరియేషను, ఆ రెండింటిని, ఆ కరుణ రసాన్ని రౌద్ర రసాన్ని మీరు బ్యాలెన్స్ చేసిన తీరు అన్డౌటెడ్లీ బాలయ్యబాబు గారి చిత్రాల్లో ఒక స్టైలిష్ చిత్రం డాకు మహారాజ్. దీన్ని అంత అద్భుతంగా మీరు చెప్పి కొట్టిన సక్సెస్ ఇది. ఫస్ట్ నుంచి సినిమా షూటింగ్ దగ్గరికి అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా అన్నా సినిమా భలే వస్తుంది, మనం కొడుతున్నాము అని చెప్పి కొట్టిన సక్సెస్ అన్న. నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా బాలయ్య గారు, ఆంధ్రదేశానికి అన్నగారు నందమూరి తారక రామారావు గారు అయితే ఈ జనరేషన్కి ఆంధ్రదేశానికి అందరికీ హోల్ అండ్ సోల్గా బ్రో మా బాలయ్య. ఇప్పుడు ఆంధ్రదేశానికి అందరికీ బ్రోగా మారిపోయారు. అన్స్టాపబుల్ అనే టైటిల్ ఎప్పుడు పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు కానీ నిజంగా అన్స్టాపబుల్ సార్. మీరు టెక్నీషియన్స్ కానీ నటులకు కానీ మీరు చూపించే శ్రద్ధ, వారి మీద చూపించే ప్రత్యేక అభిమానం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. నిజంగా మీరందరినీ అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ తెర మీద చూస్తుంటే మిమ్మల్ని అసలు ఆ వాయిస్లో ఇంటెన్షన్, ఆ గాంభీర్యత, తర్వాత కరుణరసాన్ని పండించేటప్పుడు ఆ మెట్ల మీద కూర్చొని నిజంగా కంట నీటి చుక్క రాని వారు ఎవ్వరు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. నిజంగా అంత అద్భుతమైన యాక్షన్ అది మీకే చెల్లింది. మీకు మమ్మల్ని అంత ఆదరిస్తున్న మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు మన రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్ల దగ్గర లేడీ ఫ్యాన్స్ తొడలు కొడుతున్నారండి. ఇక అంతకంటే ఏం కావాలి మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఏ ముహూర్తంలో రాసామో కానీ అది ఇంకా జరుగుతూనే ఉంది. దబిడి దిబిడి నువ్వు దంచు బాలా, దబిడి దిబిడి థియేటర్లు మోగిపోయేలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లిఖిత్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
మరొకసారి మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ ద సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ మీట్ ఆఫ్ డాకు మహారాజ్. Our associate sponsors are Priya Gold and our jewelry partners are Vega Jewelers, Andhra Pradesh, Telangana and alage United States of America. Our health partners are Yoda Diagnostic. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Okay, so ఇప్పుడు మా వేదాని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్ బుజ్జి తల్లి, మనకి వైష్ణవి చాలా క్యూట్ పర్ఫార్మెన్స్తో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ బాలకృష్ణ గారితో పాటు ఉంటుంది పాపకి. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తుందేమో అడుగుదాం. Say one dialogue for Nanaji. నీ ఏ పేరు? నా పేరా నానాజీ. నువ్వు నేను పట్టుకుంటే నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? నువ్వు ఎవరు? సీతారాం, మైకల్ జాక్సన్, డాకు మహారాజ్. Okay, so what do you want to say about acting with Balakrishna Garu and Pragya, Shraddha, Bobby Garu? What do you want to say? I love doing this movie with Nanaji, and Nanaji is very nice, and I love him doing with his movie, and this is my first movie it's going hit, and I love you Nanaji and sir and Pragya man and all and Bobby Deol also and Urvashi Didi also. I love this film. Thank you. Thank you. But I think today is a success meet. It's party mood. So we should dance. Okay? For the Chinni song? Kada? Dance chedama manam? I want to call Nanaji. You want to call Nanaji? No, actually now he is not Nanaji. Now Daku Maharaj. So what we will do is we'll dance. Probably we'll call Shraddha and we'll call Pragya. Yeah, please. We want Pragya. We want Shraddha. Song play cheyandi. Chinni, Shraddha garu. Randi. మీరు ఇక్కడికే రండి, వేదిక మీదకి వచ్చేసేయండి. Thank you so much. Congratulations for the super success of the movie. Looking forward to seeing you in many more films. Thank you. Okay. సో ఇప్పుడు శ్రద్ధా గారు మాట్లాడతారు. మీరు కూర్చొని వీక్షించండి. ఓకే, సో నందిని పాత్రని చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేశారు. నందినిలోంచి బయటకు వచ్చి ఇప్పుడు డాన్స్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. అంటే నందినికి అలాంటి డాన్సెస్ ఏమీ లేవు సినిమాలో. సో వెరీ సీరియస్ క్యారెక్టర్, వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ బై యూ. అంటే ఒక పక్కన మీ ఉద్యోగం, ఇంకొక పక్కన కుటుంబ బాధ్యత, ఈ రెండిటి మధ్యలో నలిగిపోయినటువంటి ఒక స్త్రీగా మీరు చాలా బ్యూటిఫుల్గా చేశారు. కంగ్రాచులేషన్స్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమా. అందరికీ నమస్కారం. పెద్ద 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 థ్యాంక్స్ మీడియా వాళ్ళకి. మనస్ఫూర్తిగా సీరియస్లీ మీ సపోర్ట్ లేకపోతే ఈ సెలబ్రేషన్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్, బట్ యూ మేక్ అస్ స్ట్రాంగ్ అండ్ యువర్ సపోర్ట్ మేక్స్ అస్ ఆల్ వెరీ స్ట్రాంగ్. సో థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి. నేను దీని గురించి అంతా మాట్లాడలేదు ఇంటర్వ్యూస్లో, కానీ డాకు మహారాజ్ నా 25th ఫిల్మ్ రిలీజ్. నేను స్టార్ట్ చేసినప్పుడు జనాలు నన్ను ఒప్పుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా, నేను నిజంగా యాక్టింగ్ చేస్తానా అని నాకు డౌట్ ఉండే. అండ్ చూస్తూ 25th ఫిల్మ్ హ్యాస్ రిలీజ్డ్, అండ్ ద 25th ఫిల్మ్ కుడ్ హ్యావ్ బిన్ ఎనీ ఫిల్మ్. ఆలోచిస్తే మేము ఫిల్మ్స్ సైన్ చేస్తాము హీరోయిన్స్లో. కొన్ని ఫిల్మ్స్లో ప్లాన్ చేసినట్టు దే రిలీజ్ ఆన్ టైమ్, కొన్ని ఫిల్మ్స్లో దే గెట్ డిలేడ్. So my 25th film could have been any film, but this landmark film in my career had to be with Bala sir. And this milestone, this landmark film in my career had to be with a legend like Bala sir.
ఇది మామూలు విషయం కాదు. దిస్ ఈజ్ సెంట్ ఫ్రమ్ అబవ్. ఐ ఫీల్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, ఐ బిలీవ్ ఇన్ ద యూనివర్స్. సార్ మీకు తెలుసా, ఐ డోంట్ నో, నేను బాబీ సార్ నుంచి కాల్ వచ్చినప్పుడు నేను షిర్డీలో ఉండే. అండ్ అప్పుడు నాకు నరేషన్ దొరికింది. నేను ఆ మార్నింగ్ ఆర్తిలో దర్శన్లో ఏం అడిగాను, ఏం కోరుకున్నానని నాకు తెలుసు. అండ్ ఐ ఫీల్ లైక్ ఆల్ ఆఫ్ దిస్, ఇది ఏమో నా ఫాదర్ మదర్ బ్లెస్సింగ్స్ ఏమో, ఆర్ జస్ట్ లైక్ యూనివర్స్ గివింగ్ మీ అ గిఫ్ట్. బట్ this film was meant to be, and it was meant to be with you, sir, to work with someone like you. And I'm just so grateful. Sir, we have many things to learn from you. Many things. To be real and authentic and raw like you. No mask, unfiltered, unapologetic, unstoppable like you. We have so many things to learn from you. And really, sir, like I said in the morning also, it's like a medal to be part of Daku Maharaj with you, sir. బాబీ సార్, నేను ఈ న్యూస్ బయట వచ్చినప్పుడు వెన్ పీపుల్ ఫౌండ్ అవుట్ దట్ ఐఎమ్ డూయింగ్ NBK 109 డాకు మహారాజ్, అందరూ అడిగారు, శ్రద్ధ నువ్వేం చేస్తున్నావు ఈ సినిమాలో? అండ్ పీపుల్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ మై రెప్యుటేషన్ అండ్ మాస్ ఫిల్మ్స్, అండ్ దే థింక్ ఓకే ఏమో సెట్ అవ్వట్లేదు, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ సెడ్ అడగండి, అండ్ అంటే ఉండండి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అండ్ ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఇప్పుడు వాళ్ళందరికీ ఒక ఆన్సర్ దొరికింది సార్. నేను ఎందుకు ఈ ఫిల్మ్ని సెలెక్ట్ చేశాను, నేను ఎందుకు చేశానని. దిస్ ఇస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ నందిని అండ్ వాట్ యూ హ్యావ్ రిటన్ అండ్ వాట్ వీ హ్యావ్ ఆల్ క్రియేటెడ్. థ్యాంక్స్ టు ద వండర్ఫుల్ రైటర్స్, సో గ్రేట్ఫుల్. Taman, you are sheer magic. You made Daku Maharaj reach another level with your music. Thank you so much. There are many thank yous. Thanks to the entire team. Vijay Karthik Kannan, our cinematographer, Venkat Garu, mana stunt master, everybody, to my entire team. Thank you so much. And audiences ki oka pedda thank you again. Generally industry వాళ్ళకి హాయ్, నేను శ్రద్ధా శ్రీనాథ్. అందరూ చాలా చూసీగా ఉన్నారని అంటారు నన్ను. నేను చూసీగా ఉన్నాను, కానీ now I'm just ready. The only thing I'm looking for is a dream team like this, and I'm waiting to make some magic happen yet again on screen. I'm excited for some fantastic new work, so I'm always open for lovely collaborations. I really hope there's something amazing lined up. Thank you so much for all your support and love. Thank you. Thank you so much. I think that was Shraddha 2.0 audition. Superb, Shraddha, superb. ఎస్, అండ్ శ్రద్ధ చెప్పినట్టుగానే ఎస్, తను చూజీగా ఉంది అని అనుకుంటున్నారు, కానీ షీఈ్ రెడీ టు డూ గుడ్ రోల్స్, గుడ్ ఆపర్చునిటీస్ విత్ గ్రేట్ టీమ్స్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము శ్రద్ధ. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకొక బ్యూటిఫుల్ క్యారెక్టర్ పోర్ట్రే చేసినటువంటి ప్రజ్ఞని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మనందరికీ గుర్తున్నట్టయితే ప్రజ్ఞ చెప్పింది, నా బర్త్డే రోజే సినిమా రిలీజ్ అవుతుంది అని. సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. బాలకృష్ణ గారి కాంబినేషన్లో అఖండ తర్వాత మరొక అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మరొక అఖండ 2 కోసం రెడీ అవుతోంది. ప్రజ్ఞ, విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఐఎమ్ జస్ట్ ఆఫ్టర్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ స్పీచెస్, ఐ డోంట్ నో వేర్ టు బిగిన్, బట్ ఐ ఫీల్ ద బెస్ట్ వే టు బిగిన్ is by saying thank you to the audience, to the media people, for all the love you have given to our film Daku Maharaj, for making it such a big success and a Sankranti blockbuster. Thank you for all the love you're giving to me, my character, this different character that I have played, the action sequence that I had the chance to do in this film. So thank you for all the love, for the reviews, feedbacks, calls, messages. I'm truly humbled and truly so grateful. I feel I just got really lucky with this film. This film came to me on a plateau, just randomly, when I was in Tirupati, very similar to what happened to Shraddha. So I think this was destiny, and it was just meant to be. I got a chance to work with some of the best people in the industry. While working on the film, I don't think I realized how lucky I've got, but I've said it multiple times, and I'll say it one more time again.
Bala sir, it's a privilege and honor to work with you again. Thank you for being the nicest, coolest, sweetest, most amazing person and the most terrific actor. Earlier, I used to think, what is this? What are these tags that, in Telugu film industry, all the actors have? But there's truly nobody who can be called the god of masses if it's not you. There is truly nobody like you. You are truly the best. Thank you for everything. Thank you for blessing me always. Thank you for Bobby. I didn't realize earlier, but you are one of the finest directors that I have ever worked with. Thank you for your incredible talent, your hard work, your patience, your calmness, your fantastic team of writers, assistants. They make our job so easy. I'm just so lucky to be a small part of this spectacular film. Thank you for everything. Thank you, Vamsi Garu, wherever you are, Sitara Entertainment, for truly being the best. I mean, I have nothing else to say because I genuinely got lucky, got a chance to work with the best in every department. Thank you, Taman. You are everybody's favorite. You have taken our film to a whole different level. We love you. I'm a big fan. Thank you to Venkat sir, Shankar sir for the fantastic stunts, action, and choreography in the same order. Thank you to all the wonderful actors who've performed so beautifully. Shraddha, Veda, Bobby Deol sir, Makaran sir, Divi, Ravi Kale sir. It was wonderful to share, the screen space with you guys. You were so enthusiastic, so passionate, so hardworking. It was lovely to be a part of this film, working with you guys. Thanks to my team, Hari Garu, Pavan, Madhu, Chinna, Venkat, Mahesh, you guys, thank you for everything you do for me every day. And to the audience, once again, thank you so much for all the love. We are so grateful, so humbled, and we can't wait for you to make our movie a bigger success than what it is. 114 today? 114 today. 214 soon? Wow. Very soon. Thank you. I love you all so much. Thank you for everything. Thank you so much, Pragya. We'll play a small game. One more thing. Okay. Thank you, Suma Garu, for being a part of our beginning journey, success journey, everything. you. You are incredible. We love you. Thank you, but I'm not going to leave you. Okay. So you have to choose one out of the two that I say, okay? Ooh. Teaser or song? Teaser or song? किसी भी मूवी का Just random. Song. Okay, song or trailer? Trailer. Trailer or scene? Scene. Scene or Akhanda? Ayya, Akhanda. Akhanda or Daku Maharaj? Right now, Daku Maharaj. Okay, Daku Maharaj or Akhanda 2? Daku Maharaj today. Okay, thank you. Thank you so much for being such a sport. Thank you so much. And Shraddha had something else to say, so Shraddha ni marokasari vedika మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you. Sorry for taking extra screen time. I still have stage fright and I forget things. But one person I had to thank a lot was Vamsi, Sitara Entertainments. Nenu Sitara Entertainments తో పాటు టాలీవుడ్కు వచ్చే ప్రతి ఒక్కసారి you prove me right that you are my lucky charm. Only Jersey fans will get this reference. But thank you, Vamsi. Thank you, Chinnababu sir, for always giving me my dream roles. Thank you so much. థ్యాంక్ యూ మన నందమూరి బాలకృష్ణ గారు ఎలాగైతే దమ్మున్న హీరోనో అలాగే మా నిర్మాత ఎస్ మా సితారా వంశీ గారు కూడా దమ్మున్నటువంటి ప్రొడ్యూసరు బోలెడని సినిమాల్ని అందించారు అండ్ మ్యాక్సిమం హిట్ రేట్ చూసినట్టయితే మ్యాక్సిమం సక్సెస్ సినిమాలు ఉన్నాయి సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి. ఈ పరంపర ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ స్పీకర్స్ జాగ్రత్త మాట్లాడడానికి వచ్చేస్తున్నారు ద కల్ట్ ఫాలోయింగ్ బాలకృష్ణ గారు అండ్ తమన్ గారు ఉన్నారంటే ఆ కాంబినేషన్ ఒక కల్ట్ ఫాలోయింగ్. ఎస్పెషలీ నందమూరి ఫ్యాన్స్ ఎలాంటి సాంగ్స్ని కోరుకుంటారో అలాంటి సాంగ్స్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చి అసలు ఫ్యాన్స్ అందరూ ఇందాక పేరు కూడా మార్చేశారు. నందమూరి తమన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చూసారా ఈరోజు లాస్ట్ దెబ్బకి ఈరోజు స్పీకర్స్ స్టాండ్ మీద పెట్టారు నీట్గా. అది నా గొడవ కాదు,
వాళ్ళు ఆ రోజు సరిగ్గా పెట్టలేదు, మళ్ళీ వాడే వచ్చారా? సేమ్ కాంట్రాక్టరా? లేదు, ఆ రోజు కూడా సరిగ్గా పెట్టారండి. కానీ ఎప్పుడైతే మనకి భూమ్ అని వచ్చిందో అప్పుడు ఒక్కసారి స్పీకర్ నేను కూడా ఉన్నాను అని తన ఉనికిని చాటుకుంది. సక్సెస్ అది చాలా గొప్పది. ఎంత డబ్బు పెడితే దొరకదు. అది సక్సెస్ వచ్చే అది ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఎనర్జీ. మనం ముందుకు వెళ్ళడానికి, అడిగేయడానికి, సెటిల్ అవ్వడానికి, ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక కారు కొనుక్కోవడానికి, ఎంతో లైఫ్లో ప్లాన్ చేయడానికి, ఎన్నో విషయాలు ఆ సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ లేకపోతే నేను ఎప్పుడో చెప్పినట్టున్నాను, అది ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము, అలా నేరుగా హైటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. అలా ఏదో ఒకలాగా చూస్తారు మనల్ని, సక్సెస్ అలా చూస్తారనమాట. సో మేము ప్రే చేసుకున్నదల్లా ఒక సక్సెస్ కోసమే. ఒక ప్రొడ్యూసర్కి ఒక సక్సెస్, ఒక ధైర్యంగా, ఒక గొప్పగా, ఒక నిజంగా ఒక సక్సెస్ ఇచ్చి చెప్పుకోవడానికి ఈరోజు చాలా చాలా కష్టంగా ఉంది. నెగటివ్ ట్రోల్స్, నెగటివ్ ట్యాగ్స్ ఎంతో వేసి, ఇప్పుడు దీని వెనకాల ఒక ప్రొడ్యూసర్, ఒకటి నిర్మాత ఉన్నాడు. అది కూడా తను ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో ఊరంతా వెతికి చాలా డబ్బులు తెచ్చుకుని, సొంత డబ్బు కాకుండా ఫైనాన్స్కి తెచ్చుకుని ఒక సినిమాలో పెట్టేటప్పుడు ఆ కష్టం, అది మీరు పెట్టే ఆ నెగటివ్ ట్రెండ్స్లో ఒక ప్రొడ్యూసర్ ఎంత కూలిపోతున్నాడో మీకు తెలియదు. అది చాలా కష్టమైన విషయం. ఇక్కడ సినిమాలు రావడానికి సరే ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మన ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఎంతో మనకి దేవుడు లాంటి సమానం. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది అందరు ఫ్యాన్స్కి ఒక బాధ్యత ఉంది, అందరి హీరోస్కి, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ టెక్నీషియన్, ఒక లైట్ బాయ్, ఒక అన్నం పెట్టేవాడు కూడా ఒక ప్రొడ్యూసర్ని దేవుడిలాగా చూడాలి. అంటే ఈరోజు వరల్డ్ అంతా ఒక తెలుగు సినిమాని చాలా గర్వంగా చూస్తోంది. తెలుగు సినిమా ఇస్ షైనింగ్. ఏ తమిళ డైరెక్టర్కి వెళ్ళినా సార్ తెలుగులో ఒక సినిమా చేయాలి సార్, మంచి హీరో చెప్పండి అంటాడు. ఏ మలయాళం డైరెక్టర్కి వెళ్ళినా ఒక తెలుగులో ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, తెలుగులో ఒక సబ్జెక్ట్ చెప్పాలి. ఏ కన్నడ దగ్గరికి వెళ్ళినా ఒక తెలుగులో చెప్పాలంటున్నారు. హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న నేను బేబీ జాన్ చేసినప్పుడు కూడా తెలుగులో ఒక సూపర్ సబ్జెక్ట్ చేయాలి బ్రదర్ చెప్పండి అంటున్నారు. దిస్ ఇస్ హౌ తెలుగు సినిమా షైనింగ్ టుడే. మనమే మన సినిమాని చంపేసుకుంటూ ఉంటే ఏం బతుకుతున్నాం మనం యాక్చువల్గా అర్థం కావట్లేదు. అంటే బాధగా ఉంది. ఒక ఓపెన్గా ఒక సక్సెస్ గురించి చెప్పుకోలేకపోతున్నాం. అది ఎంత దురదృష్టం అవుతుంది. అది ఎంత వర్స్ట్ థింగ్. మనం గర్వంగా మనం చెప్పుకోవాలి కదా, మన తెలుగు సినిమా అనేది చాలా గొప్పది. సినిమా అనేది చాలా గొప్పది కదా. ఇండివిజువల్గా మీరు కొట్టుకు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు. బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అది చాలా రాంగ్. అది ఏ సినిమాకి జరగకూడదు. అది ఐ ప్రే అది నేను వెళ్తాను, అది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను తప్పు చేశానా, నా సైడ్ ఒక తప్పు ఉంటే అది ఎవరితో పెట్టుకోను. ఆ రోజు రాత్రి 12ంటికి నేను తప్పు చేశానంటే ఆడ పైన కాల్లో పడైనా వాడిని క్షమాపణ అడుగుతాను. ఆ 12 o'clock ఐ ఫినిష్ ద జాబ్. నెక్స్ట్ రోజు వెన్ ఐమ్ గెట్టింగ్ అప్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎనిమీస్ ఇన్ మై లైఫ్. పొద్దున్న లేస్తామో లేదో తెలియదు, ఈరోజు పడుకుంటాం, పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. నువ్వు ప్రామిస్ చేయి రేపు పొద్దున్న లేస్తామని. యూ డోంట్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీ వన్ ఇన్ ద నైట్. సో ఎందుకు ఇంత నెగటివిటీ? ఒక మనిషి బతకడం, కోవిడ్లో చచ్చాం కదా, అందరం చచ్చిపోయాం కదా, ఇండస్ట్రీ చచ్చిపోయింది. మళ్ళీ లేపి మళ్ళీ తీసుకొచ్చి పెద్ద డైరెక్టర్స్ మన తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నారు వరల్డ్ వైడ్. ఈరోజు మాకు అఖండ నుంచి అసలు వాట్ ఎవర్ ఇట్ ఇస్, తెలుగు సినిమా ఇస్ ఫ్లయింగ్ హై. జపాన్లో సినిమా రిలీజ్ అవుతోంది, అమెరికాలో 10 million 15 million కొడుతోంది, ఆస్ట్రేలియాలో సినిమా రిలీజ్ అవుతోంది. అసలు వరల్డ్ కార్నర్స్, నార్వేలో ఫస్ట్ షోలు పడుతున్నాయి, ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయి, ఆఫ్రికాలో రిలీజ్ అవుతోంది, ఇంకా సౌత్ అమెరికా కూడా అయిపోతున్నాయి అనుకుంటా. ఇంకా వీ విల్ గో దేర్. తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు, అంత చాలా అందరూ వరల్డ్ వైడ్ వెళ్ళిపోయి మనకి ఎంతో వాళ్ళు గర్వంగా మన సినిమాని ఎక్కడో తీసుకెళ్తున్నారు. సో మన అందరి బాధ్యత కదా ఓ సినిమాని కాపాడడం అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సినిమా బాగాలేకపోతే ఓకే ఫైన్, వీ టేక్ ఇట్, వీ లెర్న్, నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎలా బాగా చేయాలి, మ్యూజిక్ ఎలా డైరెక్షన్ చేయాలి నేర్చుకుంటాం. వీఆర్ ఓపెన్ టు ఇట్. బట్ ప్రొడ్యూసర్ అలా కాదు కదా, మన సోల్ కదా వాళ్ళు ఎంతో మనకి అన్నం పెట్టేవాళ్ళు కదా, మన బాధ్యత అది. మనం ఎంత తప్పు చేసినా రాత్రి ఇంటికే వెళ్ళాలి కదా, మంచి చేసినా తప్పు చేసినా రాత్రి మనం ఇంటికే వెళ్తాం. సో మనం ఎలా చూడాలి ఇల్లు. సో అలానే ప్రొడ్యూసర్ కూడా మనం ఈ సినిమాకి ఏం తప్పు జరిగినా
అది డైరెక్ట్గా వెళ్ళి ప్రొడ్యూసర్కే ల్యాండ్ అవుతుంది. సో అది మనం ఎంతో బాధ్యతగా మనం అది తీసుకోవాలి, మనం దాన్ని ఎంతో పాటించాలి. సో ఇది ఏదో నేను చెప్తున్నాను కాదు, నేను చూసే ఈ నెగటివ్ ట్రోల్స్ చాలా సిక్కుగా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది, సిక్కుగా ఉంది. ఎక్కడ నా ప్రొడ్యూసర్స్ మాయం అయిపోతారో, కొత్త సినిమాలు వస్తాయో లేదో, డబ్బులు పెడతారేమో ఫ్యూచర్లో బెంగ వచ్చేసింది. సో ఇలాంటివి నెగిటివ్ ట్రెండ్స్ అందరూ ఆపేసి కొంచెం సినిమా పైన వాళ్ళ హీరోలు ఎంతో కష్టపడి ఎంతో అందరూ చెమట పెడుతున్నారు, అందరు చెమట పట్టే ఆ సక్సెస్ వస్తుంది. అంత చాలా ఈజీ కాదు ఈ సక్సెస్ రావడం, అది అంతా మనం నేర్చుకోవాలి. సో ఇంకా బాధ్యతగా మనం అందరం ఉండాల్సిన బాధ్యత మనకు ఉంది. అది లోకం అంతా చూస్తోంది, ఏదో మనం కొట్టుకు చావడం కాదు, బట్ లోకం అంతా మన తెలుగు సినిమాని ఈరోజు చాలా గౌరవంగా చూస్తోంది. ఆ గౌరవాన్ని మనం ఎక్కడో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది, ఎవ్రీ హీరో ఫ్యాన్కి ఉంది. సో ఇదేదో నేను ఇంత సీరియస్గా ఎప్పుడు మాట్లాడింది కాదు, నాకు చెమట క్రికెట్ ఆడేటప్పుడే వస్తుంది, మైక్ మాడేటప్పుడు అంత రాదు. అండ్ కమింగ్ టు డాకు, వెరీ హ్యాపీ. నాకు తెలిసిన రెండే శ్రీనాథ్, ఒకటి జవగల్ శ్రీనాథ్, తర్వాత సర్దార్ శ్రీనాథ్, బికాస్ నాకు క్రికెట్ ఇవే తెలుసు కాబట్టి. Shraddha, I don't know, like, you may look light and you may look lean and strong, but in the film, you carry so much of, ante, enta heavy scenes you carry that I'm seeing from Jersey and this film, Daku. It's not easy. The whole 7th and 8th reel, you holded the film so great, and we had to give the best background score for you, because more than your dialogues, your eyes speaks more. That's what I see. So you've got a fantastic future. There are more responsible characters that will come to you. I think you'll definitely go a longer places. Thank you so much for being a part of this super successful Daku. And Veda, you're so cute. Chala తెలివి, దానికి అన్నీ ఉంది. టూ కమర్షియల్, అది ఒక ఫ్రెంచ్ ఫ్రై లాగా. ఫ్రెంచ్ ఫ్రై యూ డోంట్ లైక్? యూ డోంట్? ఓహో, పాస్తా ఓన్లీ యూ లైక్? Pizza, okay, sir, okay. So you are a pizza, you are a very good cheese, good, lovely pizza, and you did really good. You poured so much of life. Acting with such a great human, a great man is very difficult, and you made him also a LKG boy in the film, and you made him act so good. He was dancing with you, was enjoying with you, driving cycle with you, having so much of fun. I had great fun composing that Chinni song. బికాస్ చిన్ని ఈజ్ అ వెరీ, ఆ చిన్ని సాంగ్ మాకు సాంగ్ లేదు, అంతలోపలే బాబీ మాంటేజ్ అన్ని షూట్ చేశారు. సో దట్ వాస్ వెరీ ట్రిక్కీ. ఆ సినిమా చూస్తూ కంపోజ్ చేసిన పాట. చిన్ని వాజ్ నాట్ షార్ట్ ఆర్ నాగరా పెట్టుకొని షూట్ చేసింది కాదు, ఫస్ట్ సినిమా అంతా అయిపోయింది. సో ఫిల్మ్ చూస్తూ నేను కంపోజ్ చేసిన సాంగ్ చిన్నీస్, అండ్ అది చాలా బ్యూటిఫుల్గా వెళ్ళి కూర్చుంది. సో దట్స్ అ మ్యాజిక్ దట్ హ్యాపెన్ విత్ బాబీ ఈ సినిమాకి. అండ్ విశాల్ మిశ్రా పోడ్ గ్రేట్ లైఫ్. అనంత్, యాక్చువల్గా అది కూడా చాలా గొప్ప పాట మీరు రాసింది. చిన్ని పాట రావడం చాలా కష్టం. మీరు నీరు పైన చాలా గొప్ప పాట రాశారు, బట్ ఈ చిన్ని పాట రావడం చాలా కష్టం. అండ్ కాశల్ శ్యామ్ గారు, అంటే మా సాంగ్స్ అది మనం క్రియేట్ చేసిన ఒక వరల్డ్, మనకు తెలియదు. మన లవ్ సాంగ్స్ అంటే మనం దేంట్లో అన్నింటిలో ప్రేమలో పడుతుంటాం. ఈ వాచ్ అయితే నాకు ఇష్టం, ఈ షర్ట్ నాకు ఇష్టం, ఈ షూ ఇష్టం. సో ఎవ్రీథింగ్ వీ పోర్ అవర్ లవ్ ఇన్ సో మెనీ థింగ్స్. బట్ ఈ మాస్ సాంగ్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం. 10th ఎగ్జామ్ రాసేటట్టు, ఒకటి ఫెయిల్ అవుతాం లేకపోతే పాస్ అవుతాం, అది ఒక పర్సంటేజ్ మ్యాటర్. అది కాశల శ్యామ్ గారు, బాలకృష్ణ గారు హిస్టరీ ఆఫ్ లైన్స్, దబిడి హిస్టరీ రిపీట్స్, ఎంతో ఆయన క్యారియర్ నుంచి ఆయనకుండే హై లైన్స్ అన్నీ తీసుకుని ఆ పాట చాలా గొప్పగా రాశారు. థ్యాంక్ యూ శ్యామ్ గారు. దానికి చాలా బ్రిలియన్సీ కావాలి. దాన్ని అందంగా ఒక మల్లెపూలు చుట్టినట్టు చాలా బ్యూటిఫుల్గా, ఎక్కడ ఆ వర్డ్స్ అంతా నలిగిపోయినట్టు చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చి ఆ సాంగ్ని ప్రజెంట్ చేశారు. అది ఈరోజు చాలా ఆ సినిమాకి చాలా ఫస్ట్ హాఫ్కి చాలా ఒక రిలీఫ్ అయిన ఒక చాలా పెద్ద సాంగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ కాశల్ శ్యామ్ గారు. ఆల్వేస్ బీన్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మీ రైటింగ్. అంటే మీరు చెప్పులు వేసుకున్నా మీ కాళ్ళు గ్రౌండ్కే ఉంటుంది సార్. మీరు ఎర్త్లో నుంచి మీరు అంత వర్డ్స్ తీసుకొచ్చి ఇస్తారు మాకు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ హోల్ రైటింగ్ టీమ్, వీళ్ళు ముగ్గురు, చక్రి అండ్ ఆల్ దిస్ పీపుల్, దే వర్క్ వెరీ హార్డ్. నేను చూసాను ఈ ప్రాసెస్ ఆఫ్ డాకు. బాలకృష్ణ గారికి సీన్లకైనా ఆ సీన్లో ఆయన ఏం మాట్లాడతారు, ఎంత ఆయన, బికాస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ డైలాగ్ డెలివర్ చేసే ఒక మనిషి. సో ఆయనకి ఎలాంటి బాధ్యతమైన లైన్స్ రాయాలి, కరెక్ట్గా వన్ లైనర్స్ ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి అనేది చాలా గొప్ప విషయం. ఒక సీన్కి, ఒక ఎండ్కి, ఒక తలకి తోకకు ఉండే ఎంత స్ట్రాంగ్గా ఒక బాడీ కంప్లీట్ అవుతుందో, ఒక సీన్కి కూడా ఎవ్రీ సీన్కి ఒక తల తోక ఉంటుంది. దాన్ని కరెక్ట్గా కనెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఐ థింక్ రైటర్స్ స్టూడ్ వెరీ టాల్ విత్ బాబీ.
అండ్ కంగ్రాచులేట్ ఆల్ ది 3 రైటర్స్. దే స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్, బికాస్ వీళ్ళందరూ రోజు స్టూడియోకి వస్తారు, చూస్తారు. ఎవ్రీడే మేము అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. మాకు వచ్చే ముందే సినిమా నుంచి నెక్స్ట్ సినిమా ఎలా రావాలి, ఈ సంక్రాంతి ఎలా మనం కొత్తగా ఎలా ఉండాలి, మన సైడ్ నుంచి మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో చాలా గొప్పగా దే డిడ్. సో వెరీ హ్యాపీ ఫర్ దిస్ రైటర్స్. అండ్ Pragya, you're like a clay, okay? You're becoming like a clay. We can make any kind of character with you. You're just molding every day. So Akandalo, we saw one Pragya. Now today, you being one water collector, so whatever it is, that situation, you're molding to the characters really good. And that Daku, Rage of Dakulo, the way that song, the way our Rage of Dakulo, a female portion vachinapudu, we really fell in love with your whole space. The way you were holding flowers and everything, you molded to the character really well. And so happy that you've been a lucky charm for Balagaru, and it's happening again. It's great feeling for us. Thank you so much, Pragya, for pouring life. And all my musicians who have worked day and night, 45 రోజులు అసలు పడుకోకుండా ఎలా చేసాం ఈ సినిమా కంప్లీట్ చేసాం. ఇట్స్ అ మిరాకిల్. సో ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్, మ్యూజికల్ టీమ్, షాదాబ్, సౌండ్ ఇంజనీర్, అభిషేక్, ఎవ్రీవన్ హూ ఆర్ దర్, బికాస్ డే నైట్స్ వర్క్ చేస్తే కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేయలేదు. సో మీకే తెలుసు, నాకు 2 సినిమాలు ఉండింది, అటువైపు గేమ్ చేంజర్ అండ్ ఇటువైపు డాకు. సో 2 సినిమాలు అట్ అ టైం కంప్లీట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అండ్ చాలా థ్యాంక్స్ టు మై హోల్ టీమ్. అండ్ కమింగ్ డైరెక్ట్లీ ఫైనలీ టు బాబీ వచ్చి అసలు చాలా స్ట్రెస్లో ఉంటాడు, బట్ ఆ మొహంలో కనపడదు. అది గార్జియస్ ఫేస్, అది అంతే. అది వెళ్ళి వెతుకోవాలి, ఎప్పుడు షైన్ ఉంటుంది. ఏం బాబీ ఏమైనా క్రీమ్ రాసుకోవచ్చా? లేదా నా షూటింగ్ నుంచి టైర్డ్గా వస్తున్నా, నాకేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళినొచ్చే అనిపిస్తుంది. సో బాబీ సచ్ అంటే తను మన తవ్వాలి అతన్ని లోపల నుంచి. చెప్పు చెప్పు చెప్పు, ఏదో బాధ, ఏదో నలిగిపోతున్నావు లోపల, చెప్పు నాన్న చెప్పు, అన్నీ చేద్దాం, ఏం కావాలో చెప్పు. అన్నా అది కాదన్నా, ఏదేదో అలా అంటాడు. సో ఒక 45 days ఒకసారి క్రేజీ జర్నీ విత్ బాబీ. తను వచ్చి ఎవ్రీ సీన్కి తను చక్రి వచ్చి ప్రొజెక్షన్లో ఒక పెద్ద LED పెట్టాను దాంట్లో. బికాస్ నాకు తెలుసు మనం మన ప్రొఫెషన్కి మనం అన్యాయం చేయం. అక్కడ సినిమా అడుగుతుందో దానికి 100%, 120% ఇచ్చేస్తాను. ఎవరి గురించి ఆలోచించాను. బొక్కలో డబ్బులు ఇంటికి తీసుకెళ్తాను. ఆ సినిమా గెలిచిందా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఒక రీల్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు నేను వెనకాల నుంచి బాబీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, చక్రి వీళ్ళందరూ బావా అలా భలే ఎంజాయ్ చేశారు. సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ ఫిలిం వర్కింగ్ విత్ బాబీ వాజ్ సచ్ అ ప్లెజర్. అండ్ తన ఎంకరేజ్మెంట్, తన సపోర్ట్, ద వే హీ అండర్స్టూడ్ ఈ డాకు ఒక వరల్డ్కి ఒక సౌండ్ క్రియేట్ చేయడం. బికాస్ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళినప్పుడల్లా ఉండే బీస్ట్, హుకుము, ఉండే అన్ని మ్యూజిక్లు వేసేసారు. అరవింద సమేత చాలా మ్యూజిక్లు వేశారు. నాకు అసలు అలా చెమటగానే వచ్చాను. ఇప్పుడు ఎలా, హౌ షుడ్ ఐ మేక్ ఓవర్ ద హోల్ థింగ్. ఎడిటర్ వేసేస్తాడు సినిమా, తనకి ఎడిటింగ్ పని అయిపోవాలి. ఏదో మ్యూజిక్ వేసి ఎడిటింగ్ చేసి ఫినిష్ చేసేస్తారు. అది మా సినిమాల నుంచే వేస్తారు, బయట సినిమాల నుంచి మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టి వేసేస్తారు. బట్ ఇది దాటి ఎలా కొత్తగా ఒక మ్యూజిక్ ఇచ్చి దాన్ని ఎలా జనాలకి ఒక సౌండింగ్గా ఎలా కొత్తగా డీల్ చేసి దాన్ని ఒక సౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్గా ఎలా గెలవాలో ఎంతో ప్రయత్నం. ఆ ప్రయత్నానికి బాబీ చాలా నాకు షోల్డర్ ఇచ్చాడు, అంటే చాలా ఒక సపోర్ట్ ఇచ్చాడు. అది ఎవ్రీ ఐడియాకి తను లిరిక్ రైటర్ పక్కన పెట్టుకుని ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చాడు. తను సపోర్ట్ ఇవ్వపోయి ఉంటే నేను గెలిచి ఉండేవాడినే కాదు సౌండ్లో. ఈరోజు థియేటర్లో ఇంత అప్లాస్ కానీ ఈరోజు అది బాబీ అనే ఒక మనిషి నాతో లేకపోతే చాలా కష్టం. అండ్ వంశీ గారు తెలుసు, తన హైని మనం తట్టుకోలేము, తను లో అవ్వడం మనం చూడలేము, అంతే. తను లో అవ్వడు, తన హై అవుతే తట్టుకోలేము. తను ఐ థింక్ వన్ ఆఫ్ ద ట్రూయెస్ట్ హ్యూమన్స్ ఐవ్ ఎవర్ మెట్ విత్ సచ్ అ గ్రేట్ ఎమోషన్స్. తన ఎమోషన్స్ చాలా మంచి ఎమోషన్స్. అండ్ తన థాట్స్, ఓ సినిమా ఇది వర్కౌట్ అవుతుందంటే అది డెఫినెట్గా థియేటర్లో బ్లాస్టే, అది తెలుస్తుంది ఆయనకి. ఊరికే ట్వీట్ పెట్టాడు. ఆ రోజు ట్వీట్ పెట్టినప్పటి నుంచి నిజంగా గురు చాలా 4-5 డైపర్లు వేసుకునే తిరిగాను. నిజంగా నాకు అర్థం కాలేదు. అంటే వంశీ ట్వీట్, ఇప్పుడు వంశీ మ్యాన్ ఆఫ్ ద అవర్ అయిపోయాడు. అంటే బికాస్ అది మీడియాతో కానీ సరే, వయా మీడియాగా సరే, ఎలా అయినా వంశీ చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. తన రెస్పాన్స్ అసలు బాలీవుడ్ని కూడా షేక్ చేసి ఒక ఇంటర్వ్యూలో. సో ఎంతో వంశీ పంచ్ డైలాగ్స్ కానీ అసలు ఆఫ్లైన్ తను ఫ్యూచర్గా ఒక రైటర్ కూడా అయ్యే చాలా ఇది ఉన్నాయి ఆయనకి. చాలా ఈజీగా హీ కెన్ నో వాట్ ఈస్ గోయింగ్ టు వర్క్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ హౌస్. అది వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రొడ్యూసర్కి. I think I'm so happy Sitara to this success streak is continuing. నేను ప్రే చేసుకున్నాను, ఓకే, బికాస్ దట్స్ మై హోమ్ బ్యానర్, Sitara and Harikasni. I'm so happy.
మా ఇంటికి ఒక సక్సెస్ వచ్చిందని, నా వంశీకి ఒక సక్సెస్ వచ్చిందని ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దర్. ఐ లవ్ యూ బ్రదర్, ఫర్ యువర్ ప్యాషన్, ఫర్ యూజర్ ఆల్వేస్. దిస్ హ్యూమన్ విల్ వర్క్ హార్డ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ బాలయ్య గారు, నేను మొన్న ఏదో పోస్టర్ చూశాను, 4 సినిమాలు కలిసి 4 సినిమాలు 100 కోట్లు కొట్టింది తమన్ అండ్ బాలయ్య కాంబినేషన్. ఆయన అలా సినిమా నాకు ఇవ్వకపోతే నేను ఎలా చేయను. ఆయన అంత జీవం పోషించాడు ఆ సినిమాలో. అఖండ అనే సినిమాలో ఆయన అంత లైఫ్ పెట్టారు. అది నన్ను చెప్పింది, నువ్వు ఎలా రా చూడు ఎంత కష్టపడ్డారో, దానికి సరిగా చేయకపోతే ఎలా అని. సేమ్ థింగ్ వీరసింహారెడ్డిలో 8 రీళ్ళు 8 ఫైట్లు, 9వ రీల్లో నాకు గోపికి కూడా ఫైట్ వచ్చేసింది. బావా ఏంటి 8 రీల్లో 8 ఫైట్లు ఉన్నాయి, ఎలా బావా చేతులు ఇరిగిపోతున్నాయి బావా, ఎలా కొట్టాలి అర్థం కావట్లేదు. బాలయ్య బాబు గారు డిఫెండర్ దిగి కొడుతూనే అందరు నరుగుతూనే బావా, ఇంకా నా దగ్గర కీబోర్డ్ తిప్పి పెట్టే కొట్టాలి. కీబోర్డ్ని ఇలా తిప్పి ఇలా కూడా వాయించాను అప్పుడు కూడా. సో ఒక బాలయ్య గారు అంటేనే ఒక హై, అది ఒక హై మనకి ఇస్తుంది. అది ఏంటో అది నాకు తెలియదు. మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా, అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాలయ్య గారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని. సో ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ. ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్. ఇస్ బ్లెస్సింగ్స్ సరే, ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే, బికాస్ ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్. ఒక గ్రేట్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట. అది మన చిన్న గుడిల్లో వస్తాయి మనకి. నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది, అది నాకు బాలయ్య గారు చూస్తే వస్తుంది. సో ఇట్స్ లైక్ సంథింగ్. ఆయన పూజలు కానీ ఆయన ఇస్ గ్రేట్ హ్యూమన్ అంతే. సో హీ ప్రేస్ ఫర్ ఎవ్రీ వన్. ఆయన షేడ్లో ఉంటే మనకి ఏం అడ్డంకులే రావండి. అది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్స్ అ గ్రేట్ ఫాదర్ ఫీలింగ్ అగైన్. లాస్ట్ టైం నేను చెప్పాను, ఇట్స్ వెరీ ఎమోషనల్. ఇట్స్ ఆల్వేస్ ఫ్రమ్ ద హార్ట్ ఫర్ బాలయ్య గారు. అండ్ ఇట్స్ నథింగ్, ఐ కెన్ నెవర్ బీ ఫేక్ టు సచ్ గ్రేట్ హ్యూమన్. చాలా నిజమైన మనిషి. ఆయనతో మనం నిజంగా ఎంత గొప్పగా, ఎంతో మర్యాదగా, ఎంతో గ్రేట్గా ఆయనతో పనిచేయాలి. సో లైఫ్ లాంగ్ బాలయ్య గారికి రుణపడి ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ షూర్ మై టీమ్ అండ్ హిమ్ ఇస్ ఆల్వేస్ విత్ హిమ్ ఫర్ ద బెస్ట్. అది జనాలు ఎంత ఎంజాయ్ చేయగలరో దానికోసం ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ ఈరోజు ఈ చూసే నంబర్స్, ఈ కలెక్షన్స్, ఇవన్నీ సో గ్రేట్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ వంశీ అండ్ ఫర్ ద హోల్ టీమ్. ఈ మళ్ళీ చెప్తున్నాను, ఈ సక్సెస్ దొరకడం చాలా చాలా కష్టం. ఇవన్నీ చాలా చాలా అరుదైన ఒక మ్యాటర్స్. ఇంతమంది కష్టపడి ఇన్ని రోజులు కష్టపడితే కానీ ఈ సక్సెస్ రాదు. అండ్ విజయ్ కార్తిక్ కన్నన్, లవ్ యూ బ్రదర్. మీరు అలా బాలయ్య గారిని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బాలయ్య గారు షోన్ ఆన్ స్క్రీన్ ఇస్ డాకు. అది నో టేకింగ్ బ్యాక్ వర్డ్స్. నేనే అఖండ చేశాను, వీరసింహారెడ్డి చేశాను, భగవంత్ కేసరి చేశాను. ఐ థింక్ బాలయ్య గారు ఈ సినిమాలో ఉండేటట్టు ఈ లాస్ట్ నేను చేసిన 4 సినిమాల్లో నాకు కనపడలేదు. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ పోర్ట్రేడ్ బాలయ్య గారు ఇన్ ఆల్ మై క్యారియర్. సో విజయ్ కార్తిక్ అన్నన్, లాట్స్ ఆఫ్ సక్సెస్. ఈ సినిమాలో సక్సెస్ నీకు కూడా చాలా బాగా ఉంది. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత నీ విజువల్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ విజయ్ ఫర్ బీయింగ్ దేర్ అండ్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ మొత్తం ఫ్రమ్ ది హార్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడేశారు. అండ్ మీ కాంబినేషన్ ఇలాగే ఆల్రెడీ మా బాలకృష్ణ గారు చెప్పారు, సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేస్తున్నాము అని. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హ్యాట్రిక్ వచ్చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు మన తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు సినిమా గౌరవాన్ని విశ్వవిఖ్యాతం చేశారు. ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. అలా స్ఫూర్తిని అందుకున్న వారిలో మన నిర్మాత వంశీ గారు కూడా ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. వంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ని పెట్టి ఆ సంస్థ ద్వారా అందించినటువంటి సినిమాలన్నీ 100కి తక్కువ కొట్టట్లేదండి. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. రీసెంట్గా వచ్చినటువంటి లక్కీ భాస్కరు, సారు, మ్యాడ్, అలాగే డీజే టిల్లు, భీమ్లా నాయక్, ఇలా అది మ్యాడ్ 2 వస్తుంది కదండి. మ్యాడ్ 2 వచ్చేస్తుంది కదా. మ్యాడ్ 2. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నన్ను బాబీని నమ్మి డాకు మహారాజ్ అన్న దానికి మీరు మేము ఒక వెరైటీగా ట్రై చేద్దాం అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. బాబీ, మనం అనుకున్నట్టు ముందు ఈ నెంబర్స్ ఇవన్నీ సెకండరీ, కానీ మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని ఒక కొత్తగా చూపిద్దామని విజువల్గా అనుకుని బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీలో కూడా అన్నింటిలో చెప్పిన దానికి 10 times ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ. మొన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు కూడా ఎవ్రీబడి సేస్ దట్ దే ఆర్ క్లాస్ ఫిల్మ్స్ అండ్ మాస్ ఫిల్మ్స్, ఎవ్రీబడి సేయింగ్ దిస్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్గా కానీ కంటెంట్ సైడ్. ప్లస్ ఈ సంక్రాంతి హిట్ ఇవన్నీ పక్కన పెడితే మాకు ప్రొడ్యూసర్గా ఇందాక తమన్ గారు చెప్పినట్టు మాకు ఎప్పుడు
ఈ ట్రోలింగ్లు అన్నిటికంటే మాకు సక్సెస్ వచ్చింది అంటే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయితే మాకు సక్సెస్ ఫస్ట్. అలాంటి మా డిస్ట్రిబ్యూటర్లు బాలకృష్ణ గారి సినిమాకి 12th రిలీజ్ అయితే పండగ అయ్యే టైంకి ఆల్మోస్ట్ సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు. అదే మాకు ఫస్ట్ పెద్ద సక్సెస్. ఒక ప్రొడ్యూసర్కి వెనకాల డిస్ట్రిబ్యూటర్ నుంచి ఉండడం ఎంత స్ట్రెంగ్తో, ఆ డిస్ట్రిబ్యూటర్కి మనం ఒక సినిమా ఇచ్చినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ డబ్బులు వచ్చేసినాయి అన్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీనెస్ అప్పుడు ముందు హిట్ అని మేము ఫస్ట్ మా లెక్క ప్రకారం అదే పెద్ద హిట్. సో నా ప్రతి డిస్ట్రిబ్యూటర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం. అలానే మా రాజు గారికి వెంకటేష్ గారికి కూడా సంక్రాంతి రిలీజ్ అయిన సినిమా చాలా బాగా ఆడింది. దానికి వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా రాజు గారు కదా 2 ఏళ్ళుగా అన్నీ చూస్తున్నాను, నేను కూడా మాతో పాటే ఉన్నారు. ఆయనకి ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు వీఆర్ వెరీ రియలీ హ్యాపీ. ఇంకేమైనా మర్చిపోతే తమ్మన్ నిన్న మొన్న కూడా ఒక హీరో గారిని కలిస్తే వంశీ అన్నీ అసలు ఫస్ట్ చూపించినప్పుడే ఇలా కొట్టేసి చూపించాడా మీకు, లేకపోతే ఏమన్నా అడిగితే ఇలా చేశాడా అంటే లేదు సార్, వెళ్ళి చూసినప్పుడే ప్రతిదీ అలా ఉంది, చిన్న చిన్న చేంజెస్ చెప్తే పెద్ద ఏం లేదు, అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అసలు సౌండ్ విజువల్కి ఇంకా మ్యాచ్ చేయలేరు వంశీ. ఇప్పుడు అప్పుడే మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాకి అసలు అలా కొట్టారు అని చెప్పారు. అసలు ఎవరైనా అసలు సినిమా గురించి మాట్లాడితే ఆర్ఆర్ ఒక పెద్ద మనిషి మొన్న ఫోన్ చేసి ఒక 55-60 year old మై బెస్ట్ బాలకృష్ణ సార్ ఫిలిం, దాంట్లో ఆర్ఆర్ మాత్రం ఎక్సలెంట్, ఇది అది దీస్ కైండ్ సార్ అన్ని మెసేజెస్ నాకు ఇట్లా వస్తున్నాయి సార్. బెస్ట్ బాలకృష్ణ గారి ఫిలిం, బెస్ట్ బాలకృష్ణ గారి ఫిలిం. మిగతా ఏంటి ఏం అచీవ్ చేయలేదు పక్కన పెడితే సార్, నేను ఇన్ని ఏళ్ళుగా వెయిట్ చేసి మీతో సినిమా తీసినందుకు ఇదైతే అచీవ్ చేశాను సార్. ఎందుకంటే వంశీ తీసిన సినిమా ద బెస్ట్ ఫిలిం అయింది బాలకృష్ణ గారికి, విజువల్గా కానీ సౌండ్ పరంగా కానీ వీటిగా కానీ. వెరీ హ్యాపీ సార్ ఫర్ గివింగ్ us this opportunity. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. ఇక డైరెక్టర్ బాబీ కొల్లి గారు, మాస్ ఆడియన్స్ అందరూ మీసం మెలేసేలాగా, క్లాస్ ఆడియన్స్ అందరూ కళ్ళార్పకుండా చూసేలాగా థియేటర్స్లో మాస్ జాతర 114 crores సాధించినటువంటి డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ బాబీ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి, అందరికీ, మా టీం అందరికీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే స్టేజ్ మీద సుమ గారు మీకు గుర్తుందో లేదో 1 week బ్యాక్ రిలీజ్కి 1 day బిఫోర్ ఇదే స్టేజ్ మీద ఉన్నాం మనం అందరం, ఇదే టీం ఉన్నారు. బట్ లోపల ఎక్కడో ఇంకా క్యూబుల్కి వెళ్ళాలి అని నేను తమన్ గారు ఎలా వెళ్ళాలా అని పాదాలన్నీ ల్యాబ్ వైపు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు క్లియర్గా అన్నీ కనపడుతున్నాయి నాకు, ఆ రోజు ఏం తెలియలేదు. ఈ సినిమాని మా ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైబ్రరీ ఫిల్మ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తో ఎలా అయితే మొదలెట్టామో అదేవిధంగా జనం ఇవాళ రోజున వంశీ గారు అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లు అందరూ 3rd day అందరికీ డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉంటే ఒక డైరెక్టర్కి ఎంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అంటే సినిమాలు బ్లాక్ బస్టర్లు వస్తాయి కానీ ఒక రెస్పెక్ట్ రావటం ఉంటుంది చూసారా. నాకు ఇప్పటికీ కామన్గా వస్తున్న వందలాది మెసేజెస్లో ఒక వర్డ్ నేను ఇప్పటిదాకా వినది నా కెరీర్లో నాకు వస్తున్న రెస్పెక్ట్ ఏంటంటే మాస్టర్ పీస్ అంటున్నారు. సో ఈ ఏజ్లో నాకు మాస్టర్ పీస్ అనే సినిమా నిజంగానే నాకు టీం అందరూ కలిసి ఓ బాలకృష్ణ గారితో ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా టీం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ నా రైటింగ్ టీం బావా చక్రి, ల్యాబ్లో కూడా మనం ఆర్ఆర్లో కూడా కూర్చొని నిద్ర లేకుండా, నాకు తెలిసి అతిశయోక్తి కాదండి, హానెస్ట్గా చెప్తున్నాను, స్వేర్ ఆన్ మై వర్క్, 3 to 4 hours పడుకొని ఉంటాం. లాస్ట్ 30 days అయితే 20 days కంప్లీట్గా ఏదో ఒక విధంగా, అంటే చూస్తున్నప్పుడు ఎక్కడో టక్మని ఒక విజువల్ బాలకృష్ణ గారికి సంబంధించింది ఏదన్నా అనిపిస్తే వెంటనే యుగంధర్ గారికి ఫోన్ చేయటం, లేదు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మార్చాలంటే విజయ్ కార్తిక్ కన్నన్ గారికి పంపించటం, ఇలా అన్ని స్టేజెస్ వైజ్ హానెస్ట్గా పనిచేస్తూనే ఉన్నాం. అలానే మోహన్ కృష్ణ గారు, బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే వినీత్ అండ్ డైలాగ్ రైటర్స్ నందు అండ్ బాను, మీరు షూట్లో ఉన్నారు, మీ డైలాగులు కూడా, అంటే నేను జనరల్గా బేసిక్గా నేను డైరెక్టర్ అవడానికి ముందు రైటర్గా 10 ఏళ్ళు పనిచేశానండి. ఆ అదృష్టమో ఆ నాలెడ్జో తెలియదు, నాకు రైటింగ్ అనేది చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఇమీడియట్గా రివోల్ట్ అవుతా. సో రైటింగ్ మీద ఎక్కువ సానబెట్టేవాళ్ళం, ఎక్కువ కూర్చుండేవాళ్ళం. ఈవెన్ డిఓపిని వెంకట్ ఫైట్ మాస్టర్ని రైటింగ్ ప్యాడ్గా పిలుచుకొచ్చేవాళ్ళం, కూర్చుండేవాళ్ళం. షూటింగ్కి వెళ్ళక ముందే మా గొడవంతా ఒకటే, వంశీ గారికి నేను ప్రామిస్ చేశాను, బాలకృష్ణ గారి బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి, బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని నేను చూడాలి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఆయన సెటిల్నెస్ గురించి గ్రౌండెడ్, ఎందుకంటే ఓ డైరెక్టర్గా ఆయన నమ్ముతున్నారు. అది
ఎంత ఆనందో అదే విధంగా ప్రెషర్ ఉండేది బాబు నాకు. ఎందుకంటే ఒక్కరోజు సెట్లో నేను ఏ షెడ్యూల్ ప్లాన్ చేశానో కూడా మీరు అడిగేవాళ్ళు కాదు. రావటం, సీన్ చెప్పటం, ఆ సీన్ మూడులోకి ఇందాక మా ఓడన్నట్టు పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఇప్పటికీ ఊరు మొత్తం పొగుడుతున్న మన సినిమాలో బెస్ట్ సీన్ నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అలా గుర్తొస్తుంది. మెట్ల మీద కూర్చొని బ్లడ్ బాత్తో ఉన్న మీరు కూర్చొని సెటిల్డ్గా ఎమోషన్గా చోక్ అవుతూ చెప్తున్న డైలాగ్. నాకు తెలిసి 1 అవర్ ముందు మేము డెసిషన్ తీసుకున్నాం. అప్పటిదాకా కూడా ఒక అగ్రెసివ్గానే చూసాం. బట్ ఎక్కడో ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బాలకృష్ణ గారు, కొత్తగా ట్రై చేద్దాం, ఆయన సలహా అడుగుదామని వెళ్ళి బాబు ఇలా అనిపిస్తుంది, మెట్ల మీద కూర్చొని ఫైట్ పీక్స్లో ఉంది టెంపో, చిన్న సెటిల్ చేసి మెట్ల మీద కూర్చొని ఆ ఊరికి జరిగిన అన్యాయాన్ని శ్రద్ధా శ్రీనాథ్ గారికి చెప్పి మళ్ళీ లేపి నేను తీరుస్తా నాకు కొడక్క నీ దాహమని లేపి కొడితే తొట్టిలో పీక్స్ వస్తుందని అన్నప్పుడు ఆయన వెంటనే ఫస్ట్ టేక్, నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని సినిమాలో జరుగుతుందో తెలియదు కానీ ఒక మ్యాజిక్ నేను ఆ రోజు చూసా. 400 మంది జైపూర్లో క్లాప్స్ కొడతానే ఉన్నారు బాబు మీకు. 400 మంది సింగిల్ టేక్, ఇంకో టేక్ అడిగే అవకాశం కూడా లేదు, అంత బెస్ట్ చేశారు మీరు. చోక్ అవుతూ, గ్లిజరిన్ లేదు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చేతులు వణుకుతూ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీర్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆయన చోక్ అవుతూ అంత బాగా సీన్ పర్ఫామ్ చేయటం వల్లే ఈ రోజున చాలామంది కామన్గా నాకు వస్తున్న రివ్యూస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్లన్నీ స్కై లెవెల్లో ఉన్నాయి, చాలా బాగా తీశాడు బాబీ అంటున్నారు. అలానే హానెస్ట్గా సెకండ్ హాఫ్ కట్ చెప్పావు నువ్వు, ఎక్కడా కూడా ఒక ఐటమ్ సాంగ్ తీసుకురాలా. దో వీ హ్యావ్ సిచ్యువేషన్స్ మేము అనుకుంటే క్రియేట్ చేసేవాళ్ళం. ఎందుకంటే వంశీ గారు ఏ రోజు కూడా బడ్జెట్కి వెనకడ్డు. అర్జెంటుగా ఒక నోరా ఫతేహి కావాలంటే తెప్పించేస్తాడు, కత్తిన కేఫన్ అంటే డబ్బులు కొట్టి తెప్పించేసేవాళ్ళు. బట్ వద్దు, హానెస్ట్గా కథ చెప్దాం, ఒక సివిల్ ఇంజనీర్ కథ చెప్దాం, అమ్మాయిల మధ్య ఉమెన్ ఓరియంటెడ్ వాళ్ళకు కూడా స్పేస్ ఇద్దాం. ఇప్పుడు శాండ్స్టామ్లో కూడా ఒక హీరో శాండ్స్టామ్లో నుంచి వచ్చి ఒక 11 ఏళ్ల పాప చేత అంటర్తో కొట్టిస్తుంటే ఏ హీరో ఒప్పుకుంటాడో నాకైతే తెలియదు. కానీ బాలకృష్ణ గారు సూపర్, ఆ అమ్మాయికి ఇవ్వండి అవకాశం అన్నారు. ఆయన కనుక ఆ రోజు నేను ఫైట్ చేస్తాను బాబీ అంటే నేను నిజంగానే ఫైట్ ఇంకా వేరే లెవెల్ కంపోజ్ చేసి ఉండేవాడిని. బట్ ఆ స్పేస్ ఇవ్వటం ఉంటుంది చూసారా, కథని అర్థం చేసుకోవటం. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున మాస్టర్ పీస్ అంటున్నారంటే మీ నమ్మకం, మా టీం పట్ల మీకున్న నమ్మకం. అలానే డిఓపి కూడా ఫస్ట్లో బాలకృష్ణ గారి సినిమా అనగానే ఫ్రీడమ్ ఉంటుందా లేదని ఎక్కడో చిన్న నర్వస్ ఫీల్ అయ్యాడు బాబు. ఎప్పుడైతే ఆఫ్ లైట్లో, షాడో లైట్లో, డార్క్లో మిమ్మల్ని నిలబెట్టినప్పుడు మీరు ఆ లైటింగ్ గురించి మాట్లాడిపోయినప్పుడు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు. అంటే ఇంత నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఇప్పటిదాకా చూపిపోవటం నిజంగానే ఎవడు ప్రయత్నించలేదేమో అనే ఒక ఆకలితో మీద పడిపోయాడు అతను. చాలా షార్ట్స్లో మీరు చూస్తే బాలకృష్ణ గారి మీద ఆఫ్ లైట్ ఉంటుంది, లేదా షాడోలోనో సెలోటీలోనో ఉంటారు, జస్ట్ ఆయన ఆరా కనపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇచ్చిన స్పేస్, మీరు నమ్మారు వీళ్ళు ఏదో కొత్తగా చూస్తున్నారు, లెట్స్ డూ దిస్ అని. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇవాళ రోజున నా ఫిల్మోగ్రఫీలో 6వ సినిమా డాకు మహారాజ్ అని తొడగొట్టబోతున్నాను. అనంతపూర్లో మీరే దాని గురించి అనౌన్స్ చేయబోతున్నారు. సో చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నాలే నా టీం అందరికీ, వెంకట్ ఫైట్ మాస్టర్, మొన్న నువ్వు స్టేజ్ మీద అన్నారు మీరు ఎన్నో సినిమాలు చేశాను, బట్ ఈ సినిమా అనేది నా లైఫ్లో ఫస్ట్ 2.0 వర్షన్ అని. ఈ సినిమా అందరికీ 2.0 వర్షనే, ఈవెన్ నాకు అవ్వచ్చు, నా టీం కావచ్చు, కెమెరామెన్ విజయ్ కార్తిక్ కన్నన్కి అయి ఉండొచ్చు, వెంకట్ మాస్టర్ కావచ్చు, అందరికీ కూడా. ఎందుకంటే మేము ఛాలెంజెస్ అన్నీ ఎక్స్ప్లోర్ అయ్యాం, ఓ 10 అడుగులు ముందుకేసాం. వీటన్నిటికీ నాకు ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది నాగవంశీ గారితో పాటు ఈ ఫంక్షన్స్ వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చిన్నబాబు గారికి. నాకు ఇప్పటికీ గుర్తు, కథ చెప్పినప్పుడు ఊటీ వెళ్ళబోతున్నప్పుడు ఆయన చాలా సైలెంట్గా కథ విన్నారు, చాలా బాగుంది బాబీ, చాలా బాగుందమ్మా, బట్ ఎక్కడైనా అవకాశం ఉంటే నీ మార్క్ కనపడేలాగా ట్రై చేయన్నారు. నాకు అర్థం అవ్వాల, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు, నా మార్క్ అంటున్నారు ఏంటా అని. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఎక్కడో ట్రీట్మెంట్లోనో ప్రజెంటేషన్లోనో ప్రతి చోట డైరెక్టర్గా నేను కనబడే అవకాశం ఈ సినిమాకు ఉందనేది ఆయన అర్థం చేసుకున్నారని అక్కడి నుంచి మళ్ళీ రివైజ్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ వీ అచీవ్డ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్ అన్నట్టు వంశీ, థ్యాంక్ యూ చిన్నబాబు గారు, లవ్ యూ. అండ్ అందరు యాక్టర్స్కి, శ్రద్ధా శ్రీనాథ్, నిజంగానే ఈ సినిమా బాలకృష్ణ గారు ఎప్పుడు ఒకటి నమ్ముతారు, ఒక పవర్ ఉంటుంది, ఒక డివైన్ మన నేచర్ మనం నడిపిస్తూ ఉంటుంది. మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, 3:30కి లెగిసి ఆయన కుటుంబం గురించి, క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం గురించి, అభిమానుల గురించి, ఇండస్ట్రీ గురించి, నియోజకవర్గం గురించి రోజు దేవుడి దగ్గర ఆయన ప్రార్థిస్తూనే ఉంటారు. ఆ వైబ్రేషన్ మాకు ఎలా హెల్ప్ అయిందంటే, శ్రద్ధా శ్రీనాథ్కి ఫోన్ చేసినప్పుడు తను షిరిడీలో ఉంది, ఫోన్లోనే చెప్పేసాం. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్తో మేము షెడ్యూల్ వేసేసాం, 1 వీక్లో తను రావాలి, ఫోటోషూట్ ఇమీడియట్ 48 అవర్స్లో హైదరాబాద్ రావాలి.
సో ఫోన్లో చెప్పేస్తా ఉన్నాను, సార్ ఓకే సార్, ఐఎమ్ డూయింగ్ దిస్ సార్ అంది. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. దాని మీద వేరే ఏ సెకండ్ థాట్ లేకుండా నమ్మి ఈ సినిమాలోకి వచ్చి ఇంత పెద్ద సోల్, అంటే ఇందాక తమన్ అన్నట్టు సెకండ్ హాఫ్లో 7th 8th రీల్స్ మొత్తం ఒక సోల్ కావాలి మాకు, ఒక అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కథ చెప్పాలి. బాలకృష్ణ గారు లాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ ఉన్న సినిమాలో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటూ కథని ముందుకు తీసుకెళ్ళాలి. సో అది నందినిగా మీరు నా పాత్రని ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రజ్ఞ, చెప్పాను కదా ఏదో డివైన్ పవర్ నడిపిస్తున్నట్టు, తను చేసినప్పుడు ఫోన్ తిరుపతి నుంచి వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఎక్కడో ఒక డివైన్ పవర్ మమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంది. థ్యాంక్ యూ ప్రజ్ఞ. అఖండలో అంత లెంత్ లేకపోయినా నువ్వు ఈ క్యారెక్టర్ ఒక సోల్ని నువ్వు అర్థం చేసుకున్నావు, ఇమీడియట్గా పాత్రని పోషించావు. అండ్ కెమెరామెన్కి అమ్మాయికి అయితే ఎన్నోసార్లు పాపం ఇనీషియల్ డేస్లో మేకప్ తీసేస్తూ ఉండేవాళ్ళం, లిప్స్టిక్ తీసేస్తూ ఉండేవాళ్ళం. ఫస్ట్లో కంగారు పడేది, అంటే 7 నెలల కడుపు, నాకేంట్రా ఈ గొడవ, అనవసరంగా ఓకే చేసామా, బిఫోర్ షూట్ చిన్న కన్ఫ్యూజ్ అయింది అమ్మాయి. బట్ ఆ రోజు చెప్పాను ప్రజ్ఞ, ఐ థింక్ మీరు ఇంకా గుర్తుపెట్టుకొని ఉంటారు ప్రజ్ఞ, దిస్ ఈజ్ గోయింగ్ టు బీ యువర్ బెస్ట్, నన్ను నమ్మండి. సినిమా చూసిన డాకు మహారాజులో హీరోకి ఎంత పేరు వస్తుందో ప్రతి పాత్రకి పేరు వచ్చేలాగా అన్ని పాత్రలు ఉన్నాయి ఈ సినిమాలో అని. అండ్ ద డే వన్ యూ కాల్ మీ, థ్యాంక్ యూ సో మచ్, ఐ స్టిల్ రిమెంబర్. అండ్ వైషు, వేద అగర్వాల్, అంటే మ్యాజిక్స్ ఎన్ని రూపాల్లో వస్తుందంటే స్త్రీ రూపంలో, ఈ సినిమాకి ఎన్ని స్త్రీ రూపాలు ఉన్నాయంటే మాకు చిన్న పాప దగ్గర నుంచి మొదలుపెట్టి. థ్యాంక్ యూ వేద, అండ్ థ్యాంక్స్ టు యువర్ మామ్. ఎన్నోసార్లు నిన్ను ఎంతో ఆడుతూ పాడుతూ చేసేది, నేను చాలా తక్కువ చూస్తాం అలాంటి బై బర్త్, అంటే అంత టాలెంట్ ఉన్న అమ్మాయిల్ని. నేను షార్ట్ చెప్తున్నప్పుడు ఇనీషియల్ డేస్లో నాకు భయం వేసేది, అటు ఇటు ఊగుతూ ఉండేది, ఇలా రోల్ కెమెరా అనగానే ఇలా ఆగి డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో దానికంటే 10% ఎక్స్ట్రా చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నా భావం నీకు అర్థమవుతుంది, నువ్వు అందుకే క్లాప్స్ కొడుతున్నావు. తర్వాత నీకు హిందీలో ఇంగ్లీష్ వచ్చిరా అని దాంతో మేనేజ్ చేసి నీకు తర్వాత చెప్తా. థ్యాంక్ యూ మేఘాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిరిక్ రైటర్స్ అనంత్ గారు, ఫస్ట్ సిట్టింగ్లోనే నేను సర్ప్రైజ్ అయిపోయింది. తమన్ గారి సిచ్యువేషన్ చెప్పాం, చుక్క నీరే అనే పాట అనంత్ గారు అండ్ తమన్ గారు కూర్చొని రికార్డ్ చేసేసి పాడేసి నన్ను నా టీంని లోపల పిలిచి వినిపించారు. ఫస్ట్ టైమే, ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేయాల. ఆ రోజు డిసైడ్ అయిపోయి ఈ సినిమా నిజంగానే రెస్పెక్ట్ తీసుకొస్తుంది. ఒక సక్సెస్తో పాటు రెస్పెక్ట్ చాలా రేర్గా వస్తుంటుంది. ఇలాంటి పాట వల్ల మాకు రెస్పెక్ట్ వచ్చింది. చుక్క నీరే రాదొరా, మా ఊరికి రాదొరా, నీ కడుపును పుడతాను దొరా అని ఓ పాప రాసింది, రాపిచ్చి పాడిచ్చాం ఆ పాప చేత. థ్యాంక్ యూ సో మచ్. అలానే చిన్ని సాంగ్, థ్యాంక్ యూ సో మచ్ ఆనందజీ. అండ్ శ్యామన్న, బాలకృష్ణ గారితో ఒక మాస్ సినిమాలో ఒక మంచి సాంగ్ ఉండాలి, ఎందుకంటే మనం న్యూ ఏజ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం. ఫస్ట్ డే నుంచి నేను వంశీ గారు మీకు చెప్పినట్టు న్యూ ఏజ్ ఆడియన్స్, న్యూ ఏజ్ అన్స్టాపబుల్ ఆడియన్స్ నాకు కావాల్సింది. బాలకృష్ణ గారికి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా ఉన్నా ఆయన ప్రేమించే వాళ్ళు వచ్చేస్తారు, బట్ అక్కడితో ఆగదు. ఈరోజు మేము అనుకున్న ఇంటెన్షన్ రెవెన్యూ రూపంలో మనకి కనపడుతుంది, వినపడుతుందంటే అన్స్టాపబుల్లో చిన్నపిల్లలు, ఫ్యామిలీసు చాలామంది కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు, రిపీట్ ఆడియన్స్ ఉన్నారని మాకు పదే డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. సో అలాంటి సాంగ్ నాకు ఒకటి కావాలి. సో దబిడి దిబిడి అంటూ చెన్నైలో మొదలెట్టారు. ఫస్ట్ నాకు ఒక కంటైనర్ రూమ్లో ఇప్పించారు నాకు దబిడి దిబిడి అని. నాకు గోల దబిడి దిబిడిలాగా ఉంది నాకు. మళ్ళీ ఒక కొంచెం కాసేపు ఆగి విన్న తర్వాత అర్థమైంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీలో ఉన్న బెస్ట్ లైన్స్, వన్ లైనర్స్ అన్నీ కలిపి ఈ రోజున థియేటర్లో వన్ మోర్ టైం అనిపించే సాంగ్ అయిపోయింది అది. ఎంతోమంది మాస్ థియేటర్లో ఎక్కడ ఊర్లలో 2 times ప్లే చేస్తున్నారంట ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకి. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించిన పాట కూడా రాశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్స్ రూబిన్ గారు అండ్ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని అంటే మనకు వస్తున్న, అంటే నాకు వస్తున్న రెస్పెక్ట్ అవ్వచ్చు, ఐ మీన్ పొగడతల్లో మీ అందరికీ బాగా ఉంది. ఒక 2 గంటల 27 నిమిషాల్లో ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమా మనం చెప్పగలిగాం. ఎక్కడ కూడా బోర్ లేదు, ఏ సీన్ కా సీన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనటంలో మీ పాత్ర ఎంతో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అండ్ రూబిన్ గారికి అయితే ప్రత్యేకంగా, ఎందుకంటే టీజర్స్, ట్రైలర్స్, ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు వచ్చినంత అప్లాస్ మిగతా ఏ సినిమాలకు వచ్చిన నాకైతే తెలియదు, కానీ ఒకసారి డైలాగ్ లేకుండా ట్రై చేసాం, దానికి జనాలు చప్పట్లు కొట్టారు. విత్ డైలాగ్ వచ్చాం, దానికి చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఈ బాలకృష్ణ గారిని అందంగా చూపే ప్రాసెస్లో నాతో పాటు ఉన్న
హర్ష, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రకాలుగా నువ్వు హోంవర్క్ చేసావు. బాలకృష్ణ గారికి ఎన్నో రకాల కాస్ట్యూమ్స్ మనం చూపించాం, ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రోజున ఆయన అందంగా ఉన్నారంటే మీ పాత్రలు కూడా ఉన్నాయి. అండ్ మిగతా కాస్ట్యూమ్ డిజైనర్స్కి, స్టైలిస్ట్లకి అందరికీ పేరు పేరున. అండ్ ఈ రోజున ఇప్పుడు నేను ఇంత సంతోషంగా హ్యాపీగా ఉన్నానంటే కనిపించని నా ఇంకో సైన్యం ఉంది, అదే నా డైరెక్షన్ టీం. పేరు పేరున స్టార్టింగ్ ఫ్రమ్ సోమరాజు గారు, రాధా గారు, క్రాంతి, రామతీర్థ, సాయి, పెద్ద సాయి, చిన్న సాయి, ఎంతోమంది చివరి మినిట్ దాకా ఆఫీస్లోనే పడుకుండేవాళ్ళం. లాస్ట్ 2 days నుంచి అయితే సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అలవాటు అయిపోయి ఇంకా ఆఫీసులకు వస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్లో మీ అందరినీ స్టేజ్ ఎక్కించి మీ కుటుంబాలకి మీ పట్ట కష్టాన్ని నేను తెలియజేసేలాగా నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. అండ్ పిఆర్ఓస్ అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళి ఈ రోజున జనం పొగడతలు మా దాకా తీసుకొస్తున్న ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమనన్న చాలా ఎక్కువ పోడుతున్నావు అన్న ప్రతిసారి. నువ్వు ముందు పోయినప్పుడైతే చిన్న 2.0 వర్షన్ అని రిలీజ్కి ముందు అన్నావు. నాకు ఎవరైనా రిలీజ్కి ముందు పోగిడితే లోపల చిన్న దడ వస్తుంది. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఈ రోజున అవతలోడి సక్సెస్ని తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతున్నారు, చాలా తక్కువ. ఎప్పుడు దొరుకుతారా ఎవరైనా అని చూస్తున్నాయి ఈ రోజుల్లో. నువ్వు అన్న తర్వాత కూడా నాకు ఈ రెస్పెక్ట్, ఈ సక్సెస్ రావటం చాలా ఆనందంగా ఉంది. నువ్వు ఇప్పటికీ నాకు గుర్తు 3 నెలల ముందు ఒక వర్షన్ చూపించాను, ఆ రోజు బ్లాక్ బస్టర్ అన్నావు. 25 days బిఫోర్ మళ్ళీ సెకండ్ హాఫ్ చూపించాను, midnight 12 o'clock వచ్చావు. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది, అర్ధరాత్రి చూపించేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్కి, పొరపాటున బాగుంది ఇలాంటి వర్డ్స్ ఏమైనా అంటాడా అని. బట్ బ్లాక్ బస్టర్ అని హక్ చేసుకున్నావు. నీకు ఏం చూపించాను నేను, అర్ధరాత్రి 2ంటికి బ్లాక్ బస్టర్ అంటే అడుగుతాను అనుకున్నాను. బట్ ఫస్ట్ వర్షనే నువ్వు అంత నమ్మావు, నిజంగా నేను ఈ ప్రాణం పెట్టేసావు. ఈ రోజున స్పీకర్ పడటంతో మొదలెట్టి స్పీకర్లు పడేస్తున్నావు, చప్పట్లు కొట్టిస్తున్నావు. నందమూరి తమన్ స్థాయికి అంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఒక గొప్ప రామారావు గారి ఇంటి పేరు ఎవరికి దక్కదు. అలాంటిది నీ కష్టంతో ఫ్యాన్స్లో నుంచి నందమూరి అనే తమన్ అనే పేరు నువ్వు సంపాదించుకున్నావు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఓన్లీ నీ కష్టం, నీ హార్డ్ వర్క్. నువ్వు బాలయ్య బాబు గారిని ఎంత ప్రేమిస్తావో పర్సనల్గా చూస్తున్నా నాకు తెలుసు. ఎప్పుడు ఒకటే అంటాడు బాబు, లార్జర్ దెన్ లైఫ్. బాలయ్య బాబు అంటే నిజంగానే మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక డైరెక్టర్గా నాకు చాలా అంటే ఎక్కువ ప్రెషర్ ఉండదు, పెట్టేస్తాడు ఇక ప్రాణం. లిటరల్గా ఈ సినిమాకి అయితే అతను ప్రాణం పెట్టిన తర్వాత కూడా నేను ఏదైనా అడుగుతుంటే ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిజంగానే ఇంకేం కావాలరా నీకు, పాటలు బాగున్నాయి అంటారు, ఓఎస్టీలు బాగున్నాయి, ఇంకేం అడుగుతున్నారు అని గొడవపడచ్చు. బట్ 10 నిమిషాలు వెళ్ళు అని 11వ నిమిషం మళ్ళీ ఆ చాకో ట్రాక్ని కావచ్చు, ఏదైనా సరే ఒక డైరెక్టర్గా అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు మళ్ళీ నా సినిమాని నాకే అందంగా చూపించిన తమనన్న, లవ్ యూ సో మచ్. అండ్ వంశీ అండ్ ఇంకెవరైనా రైటర్స్ ఏమైనా మర్చిపోతే నా మేనేజర్స్, ప్రొడక్షన్ మేనేజర్స్, యూనిట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సక్సెస్ చాలా రేర్గా దొరికిద్ది, ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కుటుంబానికి ఈ మధ్యకాలంలో నేను ఇంత ల్యాబ్లో పడుకున్న సినిమా ఏదీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ అయిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా బయట తీసుకెళ్తాను. అనూష అండ్ శ్రీ వైష్ణవి, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ ఫ్యామిలీ. లాస్ట్లో క్లైమాక్స్లో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అది అసలు ఇంపార్టెంట్, కుటుంబానికి చాలా అది ఇంపార్టెంట్, ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. టెక్నీషియన్స్ ఓకేలే పాపం బావోడు కనపడలేదు కాబట్టి మర్చిపోయాడు అనుకుంటారు, బట్ కానీ ఇంట్లో మీరు నా కూతురు వెళ్ళాల్సింది- చూస్తూ ఉంటుంది. అది సూపర్. బాబీ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మరొకసారి మా సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రైటర్స్ అందరినీ వేదిక మీదకి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్టార్టింగ్తో మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బాలకృష్ణ గారిని గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ఎస్ బాబీ గారు ప్లీజ్. సారీ అండి, ఒక్కళ్ళ పేరు మర్చిపోయాను. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. నా డిఓపితో పాటు ఆయన గురించి కూడా చెప్పాలి. ఎన్నో విజువల్స్ అయితే మీరు రాజస్థాన్లో ఎక్కడ చేశారని పెద్ద పెద్ద డైరెక్టర్లు మిగతా సంస్థలు కూడా అడుగుతున్నాయి. అంటే దానికి కారణం అవినాష్ గారి ఒక విజన్. నాకు త్రూఅవుట్ సినిమా వరకు నేను ఏమడిగినా సరే దానికి 100% ఈస్థెటిక్స్ యాడ్ చేసి ఈ రోజున ఈ మాస్టర్ పీస్కి తన విజన్, తన సపోర్ట్ ఎంతో హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అలానే శంకర్ అండ్ శేఖర్ మాస్టర్ గారు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్ గారు 22nd మీ అందరినీ స్టేజ్ మీద మేము కలవబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ టీం నాగు, మహేష్, థ్యాంక్ యూ సో మచ్. నాగు నీకు జ్వరం వచ్చింది, ఇక రిలాక్స్ అవ్వు. బ్లాక్ బస్టర్ కొట్టాలనో కొట్టేసాం, రిలాక్స్ అవ్వు. థ్యాంక్ యూ. ఓకే, సో బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఆఫ్ డాకు మహారాజ్ కేక్ కటింగ్తో మొదలు పెట్టవలసిందిగా మా నందమూరి బాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ ఒక్క పిక్చర్ అంట. ఎస్ వంశీ గారు ప్లీజ్.
తమన్ గారు. తమన్ గారిని పిలుస్తూనే ఉన్నాం, ఎక్కడున్నారు తమన్ గారు అని. ఓకే, సో ఎవ్రీబడి టు ప్లీజ్ జాయిన్ ఇన్ ద సెలబ్రేషన్స్. లెట్స్ హావ్ సమ్ మ్యూజిక్. ఓకే, సో ఇక హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు డాకు మహారాజ్, నాయకుడు, కథానాయకుడు, సమాజ సేవకుడు నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. అందరికీ నమస్కారం. సితార ఎంటర్టైన్మెంట్స్ మన డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఈ సినిమా మొదట కొబ్బరికాయ గుట్టిన దగ్గర నుంచి కూడా జరిగిన వింతల గురించి. నేను ఎప్పుడు నమ్మేది ఒక దైవాన్ని నమ్ముతాను, అది కూడా మనకి తోడవ్వాలి ఇప్పుడని. ఆ దైవం, కనిపించిన దైవం, అది వేరే వేరే రూపాల్లో ఉండొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు. శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణువు కావచ్చు, లేకపోతే రకరకాల వాళ్ళ ఎలువెలుపులు. అలాగే తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం, అలాగే కళాంబ తల్లి యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్. ముఖ్యంగా ఎన్నో సినిమాలు చేశాను. సరే, దాంట్లో వరుసగా ఇది 4వ సినిమా విజయం సాధించింది. మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష, అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం. ఆ కోవిడ్ టైంలో సాహసించే ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం, అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా. దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు, జనం చూస్తారు సినిమాల్ని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది. ప్రతిదీ ఒక ఛాలెంజ్. అయిపోయింది అఖండ, నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి, అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. అంటే పీక్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్. నేను ఎప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను. ఎందుకంటే నాకు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే ఏమి, లేకపోతే వాళ్ళకేం కావాలి. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్జ్యూమబుల్ కమోడిటీ, అంటే నిత్యావసర వస్తువును. సో మనం ముందే గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి, అది ఒక ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల ఏమేమైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు సర్వే చేసి, సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకురావడం, ప్రమోట్ చేయడం, దాని తర్వాత
అలాగే ఈ సినిమా కూడా, ఎందుకంటే ఈ సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే సతమవుతూ అన్న పానీయాలు అనే అవసరాలతో పాటు ఈ సినిమాను కూడా ఎంచుకున్నాడు. కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులు ఎటువంటి సినిమాని మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం. ఇండస్ట్రీలో నిర్మాతలు అయితేనేమి, దర్శకులు అయితేనేమి, లేకపోతే మా నటీనటులు అయితేనేమి. అటువంటిది దాని తర్వాత ఒక నేలకొండ భగవంత్ కేసరి అదయింది. దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా అంటే కథ నీటి గురించి. అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి, కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజలు అది ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది వాళ్ళ అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజ్. టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్, ఏం టైటిల్ పెట్టాలి ఈ సినిమాకి. అంశం ఎంచుకున్నప్పుడు ఈ ఒక నీటి సమస్యలు ఎంచుకున్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్, అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు, వాళ్ళ ఒక ఆలోచన రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వరకు అది వస్తున్న ఒక పరంపర. దాన్ని ఎలా మనం ఈ సినిమాలో దాని గురించి ఇవ్వాలి. నేను ఒక రాయలసీమ అంటే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, దేశంలోనే 2 అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం. ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను. ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు. నాన్నగారి ఒక మానసిక పుత్రికలు ఈ తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ అయిన తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతా రాసిపెట్టింది. నేను ఎప్పుడు ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం ఏమైనా బుక్ చేయడానికి ఆవిడ షిరిడీలో ఉంది, ఎవరు మన శ్రద్ధా శ్రీనాథ్, అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రజ్ఞా జైస్వాల్. అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం, నేను నా హిందూపురానికి నేను నీళ్లు ఇవ్వగలగడం. సో ఇదంతా అదంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు ఆ నీటి సమస్య గురించి సినిమా తీయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఏముంది, ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కు దున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం, అక్కడ కూడా మన ఒక ఇంజనీర్, ఒక సామాన్య ఇంజనీర్, ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు. చేసాం మనం ఇక్కడ సృష్టికి సృష్టి చేసాం. ఎలాగైతే మన రాయలసీమ గురించి చెప్పాను, మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని. సో అది పెట్టుకుని మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు, కానీ రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాయి. సరే, ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం, సెలెక్ట్ చేయడం, దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం, అలా దాంతో మొదలయ్యాక సరే మీకు సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఆకలితో ఉన్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బోర్డ్ కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా, దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో, అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి, బాబీ గారి గురించి. అంటే ముత్యాలు ఎలా ఏటమూలు గారు జారితే ఎంత అందంగా ఉంటాయి కనపడడానికి
అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ. అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నమ్మకం, ఏదైనా ఒక నమ్మకం ఉంటాను. అంటే ఆయన చూడడానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన, అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా. ఇక ప్రతిదీ మేము చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా. కానీ సినిమా నిడువుని బట్టి ఎంత ఉండాలి సినిమా అంతే. ఒక పాయింట్, చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటారు, సినిమాని ప్రేమించకూడదు మనం, సినిమా తీయాలి అంతే. ప్రేమించామంటే ఇక మన కంట్రోల్లో ఉండదు సినిమా అన్నది, వెళ్ళిపోతుంది. 3 గంటలు కూడా దాటుతుంది సినిమా. అలా కాదు, చెప్పేదైతే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తంగా చేయగలిగితే, ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది. అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ టీము అందరు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంటు క్రాంతి అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు అయితేనేమి, రాధాకృష్ణ గారు అందరూ, అలాగే ఆయన రైటర్స్ మిగతా మన మోహన్ కృష్ణ గారు, చక్రి గారు, వినీత్ గారు అయితేనేమి అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని అందరూ కష్టపడి ఈ కథను చేయడం జరిగింది, ట్రీట్ చేయడం జరిగింది. ఇక మా తమన్ గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో ఇంటి పేరు మార్చేశారు. ఇప్పుడు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని. కానీ నేనంటాను ఈ రోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్ అని, అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలి సినిమాలో. మా రైటర్స్ అనంత శ్రీరామ్ గారు అయితేనేమి, అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, సాహిత్యం అద్భుతమైన. ఇందాక అనంత శ్రీరామ్ గారు పాడుతుంటే నాకు నా కళ్ళల్లో నీళ్లు, అంటే చుక్క చుక్క పాట అద్భుతం. దాంతో చిన్ని చిన్ని అద్భుతం పాటలు. అలాగే మా కాసర్ల శ్యామ్ గారు అటు దబిడి దిబిడి మంచం మా సాంగ్, ఐటమ్ సాంగ్ అన్నది. ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా, అమ్మాయి కూడా ఒక పాత్ర ఉంది ఆ సినిమాలో, ఓరేశ్వర ఒకటేలాగా. సో అద్భుతంగా ఆ పాట, దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి. ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ జైస్వాల్, అఖండ నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ, అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు, గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని సమపాళ్లలో అందే కనిపించడం జరిగింది. సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీ ఇది రెండో సినిమా ఈ యొక్క డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్ట్ మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో నేను ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు, ఎంతో సెలెక్టివ్. తను కూడా చెప్పింది. నేను అంటాను, ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు, ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది. నౌ షీ సేయింగ్ దట్. ఇప్పుడు అంటుంది ఆవిడ, కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే, మంచి సినిమాలే. ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి, ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్ట్ని మర్చిపోరు, ఎప్పుడు ఆర్టిస్ట్ గుర్తుండిపోతాను. సో అద్భుతమైన బరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా చాలామంది ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు,
అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు, ఇక మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు అయితేనేమి, శివ మాస్టర్ గారు అయితేనేమి, అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో 100కి 100 పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత వంశీ గారు కలగన్నారు, ఆయన అభిమాని ఫ్యాను, అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కలగన్నాడో అలా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు. అటువంటి నిర్మాత కూడా మనకు ఉండడం ఒక ఆయన నా అభిమానిగా నాకు చాలా గర్వంగా ఉంది. సో ఆయన్ని ఈ యొక్క సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ ఇంకా ఎన్నెన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన బ్యానర్లో. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలని ఆయన అభినందిస్తూ, లాస్ట్ బట్ నాట్ మన వేద రాజా ఎంతో అద్భుతంగా పాత్రని డైరెక్టర్ గారు చెప్పారు ఆవిడ గురించి. ఎప్పుడు అవుతాను ఉండేది సెట్లో, అసలు కూర్చొని ఎరగను, లేకపోతే అలసిపోయి అట్లా కురుకు తీయడం కానీ ఎరగను నేను. ఎప్పుడు ఎంతో అటు విన్నట్టే అటు ఇటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే ఏమిందో ఏమి ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ అచ్చం అనుగా చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినయించింది. ఆ పాత్ర మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో, బండి వెనక్కి రివర్స్ తోలుతుంది, దాన్ని బండిని ఆపగానే ఎందుకు నేను ఆపనలేదు కదా, ఎందుకు ఆపామంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా, దిగి వెళ్ళి చూస్తే అప్పుడు అంటాను వాటిల్లో కూడా పూల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అనగానే ఒకసారి ఆ పక్కన ఎవరైనా మకరంద ఆయన వెంటనే ఎంత అంటే ఎంతమంది వచ్చాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించింది పాప. మంచి భవిష్యత్తు ఉంది. ఫస్ట్ స్టడీ వెల్, ముందు पढ़ना भी, उसके साथ बाद में धीरे धीरे యాక్టింగ్ करना. సరే మన సినిమాకి వస్తే చాలామంది అనుకుంటారు పాత్రల గురించి. ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథను ఓకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు. అంటే నేను నా వాచకం, నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, ఉండదు. ప్రతి పాత్రకు ఒకటే చేస్తాను నేను. కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడం, నవ్వడము, ఒక తృప్తి పరిచే ఒక అరుపు, ఒక డైలాగ్ అరవడము కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి. ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం. సో అది నాకు ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తొరత. అలాగే చాలామంది అంటుంటారు అంటే ఈ సినిమా మొదలైంది కూడా ఈ సప్త సముద్రాలు వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా. ఇక చర్చించుకోవడానికి ఉంది, సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం, దాన్ని కుదిస్తాం మళ్ళీ. నేను చెప్పినట్టు 2.5 గంటలు అంటే మనకి ఎలా ఉన్నాయి, లవణ సముద్రం అయితేనేమి, ఇచ్చు సముద్రం అయితేనేమి, లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి, దతి సముద్రం అయితేనేమి, క్షర సముద్రం అయితేనేమి, లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి, ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా 7 సముద్రాల నుంచి మొదలైంది. మన ప్రపంచంలో కూడా 7 సముద్రాలు ఉన్నాయి. ఎలా ఏం చేద్దాం, ఈ నీళ్ళ గురించి ఎన్నో డిస్కషన్స్ చేసాం, వాటర్ గురించి. ఒక సీన్ కూడా తీసేసాం నిడుగు ఎక్కువైందని. దాంట్లో మన గురించి చెప్పుకుంటాం. ఏది మన సార్ ఆర్థర్ కాటన్ ధర ఒక్కడే గోదావరి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట కట్టించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే పట్టిసీమ ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మళ్లించి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి, కరువు కాటకాలు విలయతాండవాడుతున్న ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చిన
చరిత్ర మంది అని ఇలా ఎన్నో అన్నీ అంటే ఒక మన తెలుగువాడు గొప్పతనం ఇవాళ ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతా మన తెలుగువాడు ఉన్నారు ప్రపంచంలో. అటు అమెరికా వెళ్ళినా ఇటు ఆస్ట్రేలియా వెళ్ళినా. అందుకే ఈయన చెప్పినట్టు తమన్ గారు చెప్పినట్టు సినిమా అక్కడ అమెరికా అయితేనేమి, ఇటు ఆస్ట్రేలియా అయితేనేమి, ఇటు ఇంగ్లాండ్ అయితేనేమి, ఇటు అక్కడ ఆఫ్రికా అయితేనేమి, ఎక్కడ కూడా ఎక్కడెక్కడ మన ప్రవాస తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళే కాకుండా ఇవాళ మన తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇవాళ అవతల వాళ్ళు అంటే ఆ దేశస్తులు కూడా సినిమాను చూసి మన సినిమాను చూసి ప్రశంసించే స్థాయికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే మరి మనం ఎంతోమంది దానికి మన ఎక్కువ చెప్పుకోము. సో కాబట్టి ప్రేయర్లో అప్రస్తుతం ఇక్కడ. ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను. నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నది ఒక స్వార్థమైతే తమ్మన్ గారు చెప్పారు చాలా వివరంగా. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో, ఎంత గుర్తుంచుకుపోతుంటో అంత క్లిష్టంగా తయారవుతుంది ఈ ప్రపంచం. ఇవాళ నీళ్ళ గురించి తీసామంటే నీళ్ళే ఇవాళ అక్కడ చైనా అయితేనేమి, త్రీ గాజెస్ అయితేనేమి, లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్ర మీద రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి, రేపు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఇక ముందు జరగబోయేది వెపన్స్ కాదు యుద్ధాలు, వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన యుఎన్ఓలో ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు. అలా ఎన్నో చూసుకుంటే నా వరకు నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. వీళ్ళకి ముఖ్యంగా నా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం. అంటే నాకేంటంటే సినిమా అంటే ఒక భాషా భేదం కానీ, లేకపోతే ఒక ఆడమ్మగా తేడా కానీ, లేకపోతే దానికి దారి తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులనే అడ్డుకోడలు ఉండవన్నది నాకు నమ్మకం. అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఈ ఒక మన ఈ డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం, వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళు స్వీకరిస్తారు, బ్రహ్మరథం పడతారు అన్న దానికి ఇవాళ ఈ డాకు మహారాజ్ సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ. సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఆ క్రితం ముందు రోజు ఒక అనుకోని సంఘటన జరగడం, దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం, ఎంతో వ్యయప్రయాసాలు కూర్చి అభిమానులు అక్కడ మా టీంని స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా. అటువంటిదే క్యాన్సిల్ అయింది, వెళ్ళలేకపోయాం. రేపు 22 వచ్చే 22 అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు అక్కడ మా ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ పండుగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. సో చాలా మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ఒక మంచి సినిమాని ఇచ్చినందుకు మంచి రివ్యూస్ ఇచ్చి దాన్ని ప్రచారకర్తలుగా ఇప్పుడు ఏదైనా ఉంటుంది, ఒక ప్రభుత్వం ఒకటి అనుకుంటే దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఎవరంటే కింద బ్యూరోక్రాట్స్, దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం. అటువంటిది మంచి సినిమానికి మంచి రివ్యూస్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన నా పాత్రికేయ సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ టీం అంటే కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ బాయ్ వరకు
మాకు వంటలు వండి పెట్టిన వంటవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. అండ్ ఇప్పుడు బాలయ్య యువసేన కుక్కట్పల్లి నుంచి పవన్ గారిని, రామకృష్ణ గారిని క్యాలెండర్ లాంచ్ కోసం వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ ద సక్సెస్ సెలబ్రేషన్స్ కంటిన్యూ. చెప్పిన విధంగానే అనంతపురంలో కలుద్దాం మళ్ళీ ఫ్యాన్స్ అందరి సమక్షంలో 22వ తారీఖున. అండ్ 114 కోట్లతో ఆగట్లేదు. డాకు మహారాజ్ కలెక్షన్స్ ఇంకా పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి.